Praise the Lord. Praise the Lord. ఇంతవరకు జీవమైనటువంటి దేవుని మహింపరచు ఆనంద సంతోషములతో దేవుని మనం స్తుతిగానములతో కీర్తించాం. இவ்வளவு நேரமாக நாம் பாடல்களினாலும் சங்கீதங்களினாலும் தேவனை துதித்தோம், சாட்சிகளினாலும் தேவன் மகிமைப்பட்டிருந்திருப்பார். ఇప్పుడు ఉత్యం కలిగినటువంటి దేవుని యొక్క మెల్లని స్వరాన్ని వినుట కొరకై దేవుని సన్నిధిలో మనం ఆయత్తపరచబడి ఉన్నాం. இப்பொழுது நாம் ஜீவனுள்ள தேவனுடைய மெல்லிய சத்தத்தை கேட்கும்படியாக அவருடைய சமூகத்திலே நாம் கூடி வந்திருக்கிறோம். మరి అట్టి దేవుని స్వరాన్ని వినిపించడానికి కట్టబడి ఉన్నటువంటి గాడిదను విడుదల చేసి మీ ముందుకు నడిపించున్నాడు. அதில் அப்பேற்பட்ட தேவனுடைய மெல்லிய சத்தத்தை உங்களுக்கு கேட்க செய்யும்படியாக கட்டப்பட்டிருந்த கழுதையை கட்டவிழ்த்தது போல நான் உங்கள் முன்பதாக நின்று கொண்டிருக்கிறேன். గాడిద స్వరం లాంటి నా స్వరాన్ని కాదని వినేది, మెల్లని స్వరమైనటువంటి ప్రభు యొక్క స్వరాన్ని మీరు ఆయుత్తంగా వినాలని నేను మరీ కోరుతున్నాను. அதில் கழுதையின் சத்தமாகி என்னுடைய சத்தம் என்று நீங்கள் கருதாதபடிக்கு நீங்கள் தேவனுடைய அந்த மெல்லிய சத்தம் என்று கருதி இந்த வார்த்தைகளை கேட்கும்படியாய் நாங்கள் கேட்டுக்கொள்கிறோம். ఎందుకంటే వాక్యం చెప్పిన బిడ్డలకి, పాడే బిడ్డలకి అందరికీ టైం చెప్పి నిలబెట్టారు. அதில் சாட்சி சொன்னவர்களுக்கும் சரி, பாடுகிறவர்களுக்கும் சரி, அவர்களுக்கு குறிப்பிட்ட நேரத்தை கொடுத்தார்கள், விதமாய் நீங்கள் முடிக்க வேண்டும் என்று சொல்லி. మరి దేవునికి స్తోత్రం. మరి ఈ గాడిదకి మాత్రం సమయం చెప్పలేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். எனக்கு மாத்திரம் நேரமே கிடையாது. కానీ చెప్పకపోయినా కూడా నా చేతిలో గడియారం చెప్తోంది, మరి గాడిద 12 గంటలు ఇప్పుడని. யார் சொல்லாவிட்டாலும் என்னுடைய கரங்களிலே இருக்கிற கடிகாரம் எனக்கு சொல்லுகிறது ஏற்கனவே 12 மணி ஆகிவிட்டது என்று சொல்லி. కాబట్టి టయాన్ని మనం చూడొద్దు, அதில் நேரத்தை நாம் பார்க்க வேண்டாம், ప్రభుని మనం చూద్దాం. நாம் தேவனை பார்க்கலாம், ప్రభు యొక్క మెల్లని స్వరాన్ని మనం విందాం. கர்த்தருடைய அந்த மெல்லிய சத்தத்தை நாம் கேட்கலாம். కానీ ఎంత సమయం మాట్లాడతానని నేను చెప్పలేను. எவ்வளவு நேரம் நான் பேசப் போகிறேன் என்று என்னாலே சொல்ல முடியாது. కానీ నా అనుభవంలో నేను స్టాండ్కి మనిషిని కాదు. కూర్చోవటం, లెమ్మంటే లేవడానికి నేను మనిషిని కాదు. அதில் உட்கார் என்று சொன்னால் உட்காரு, நில் என்று சொன்னால் நில், இதை கேட்பதற்கு அவிதமான மனிதன் நான் அல்ல. ప్రభు నాకు ఆ పాఠం నేర్పించలేదు. அவிதமான பாடத்தை தேவன் எனக்கு கற்றுக் கொடுக்கவில்லை. కానీ ప్రభు ఎప్పుడు కూర్చోమంటాడో అప్పుడు కూర్చుంటాడు. ஆண்டவர் எப்பொழுது உட்கார சொல்லுகிறாரோ அப்பொழுது உட்காருவேன். ఒకవేళ మీరందరూ లేచిపోయినా కూడా ఎవరు వింటారో వాళ్ళ కొరకు చెప్తూనే ఉంటారు. அதில் எல்லாரும் எழுந்து போனாலும் பரவாயில்லை, யார் உட்கார்ந்திருப்பார்களோ அவர்களுக்காக நான் சொல்ல ஆயத்தம். అయితే భయపడకూడదు, నేను ఇలాగే మాట్లాడుతున్నానని. தயவுசெய்து நீங்கள் பயப்பட வேண்டாம், இவ்விதமாய் பேசுகிறார் என்று சொல்லி 2 వాక్యాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. 2 வசனங்களை நாம் வாசிக்கலாம். సామెతలు நீதிமொழிகள் 10వ అధ్యాయం 10ஆம் அதிகாரம் 7వ వచనం. 7வது வசனம். సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం. நீதிமொழிகள் 10ஆம் அதிகாரம் 7வது வசனம். நீதிமன்றுடைய நீதிமானுடைய பேர் புகழ் பெற்று விளங்கும், துன்மார்க்கனுடைய பேரோ அழிந்து போகும். రెండవది 2வது பாகம் ఏప్రిల్ రాసిన పత్రిక எபிரேயருக்கு எழுதின நிருபம் 9వ అధ్యాయం 9ஆம் அதிகாரம் 27వ వచనం. 27வது வசனம். ఏప్రిల్ 9:27. எபிரேயருக்கு எழுதின நிருபம் 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని ஒரே தரம் மறிப்பதும் பின்பு நியாயத்தை படைவதும் மனுஷருக்கு நியமிக்கப்பட்டிருக்கிறபடியே. ప్రభు యొక్క వాక్య భాగములతో మరి నాతో మీతో మాట్లాడాలని మనం ప్రార్థన చేసుకుందాం. கர்த்ததாமே இந்த வேத பகுதியோட கூட நம்மோடு பேசும்படியாக நாம் ஜெபிக்கலாம். స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మహోన్నతుడా, మహిమగలిగినటువంటి రాజా, మారుతున్న ఈ యొక్క సముదాయంలో భవిష్యత్తు వర్తమాన కాలంలో మారినటువంటి మహోన్నతుడా, ఈ నూతనమైన నామానికి స్తోత్రాలు. వాస్తవంగా మహిమగలిగినటువంటి రాజా, నీ బిడ్డ, నేను అంగీకరించిన బిడ్డ, నీ పరిచయం కొనసాగించినటువంటి బిడ్డ, ఎట్లా నీ సన్నిధిలో సమయంలో కుటుంబాన్ని ఆదరిస్తూ
సమాజంగా మమ్మల్ని చేర్చి ఈ సత్యవాక్యం ద్వారా ఆదరణ పొందినట్లు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో కూడా ఎన్నికలైనటువంటి నన్ను వాళ్ళకినట్టు కన్న తండ్రి మీ సన్నిధిలో నిలబెట్టారు. ఈ స్తోత్రాలయ్యా. ఎన్నికలైనటువంటి నాలో నీ యొక్క మాటలు చూడండి. కేవలం నీ చేతుల పరికరంగా వాడుకోమని వేడుకుంటున్నాను. సాధ్యం వచ్చినటువంటి కావాలి సమస్య పూర్తిని దయచేయండి. ఈ సన్నిధిలో ఈ యొక్క కోరికలో అమర్చినటువంటి ప్రతి ఒక్కరి తండ్రి నిరీక్షణ కలిగి నిత్యత్వం యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి ఉన్నతమైనటువంటి తీర్మానాలు చేసుకోవటానికి ఈ సమయాన్ని ఆశీర్వదించి దయచేయమని ఆరక్షకుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన నామమున కృతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం 2 వాక్యాలు చదివా. பிரியமானவர்களே, நாம் 2 வேத பகுதிகளை நாம் வாசித்தோம். ఇక్కడ కూడా దైవ వర్తమానాన్ని ఉత్తమమైనటువంటి రీతిలో ఆత్మీయమైనటువంటి రీతిలో ప్రచురపరచబడినటువంటి దేవుని యొక్క బిడ్డలు అనేక మంది ఉన్నారు. அயலே இங்கேயும் கூட உட்கார்ந்திருக்கிறவர்கள் கர்த்தருடைய வார்த்தைகளை தெய்வீகமான ரீதியிலே ஆவிக்குரிய ரீதியிலே தியானித்து போதிக்கக்கூடியவர்கள் எத்தனையோ பேர் இருக்கிறீர்கள். ఈ 2 వాక్యాలు కూడా మనకి చాలా చిరపరిచితమైనటువంటి వాక్యాలు. அதில் இந்த வாசித்த இந்த 2 வசனங்களும் கூட நமக்கு நன்றாக நாம் அறிந்த வசனங்களா இருக்கிறது. కానీ ప్రభు నాకు ఈ 2 వాక్యాలు ఎందుకు జ్ఞాపకం చేశాడో అది దేవుని యొక్క ఉన్నతమైన తీర్మానం. அதில் தேவன் இந்த வசனங்களை எனக்கு நினைவு பூட்டினது அவருடைய ఉన్నதமான தீர்மானமாக இருக்கிறது. ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుంచడానికి సహాయం చేశాడు. ஆண்டவர் இந்த வசனங்களை வாசிக்க உதவி செய்தார். వాక్యం వినుటకు అందరు కూడా ఆసన్నమై ఉన్న வசனத்தை கேட்கும்படியாக எல்லாரும் உட்கார்ந்திருக்கிறீர்கள். అందుకొరకు జీవగల దేవుని యొక్క ఈ కూడికను ఏర్పాటు చేశాడు. அது నిమిత్తமாக தான் ஜீவனுள்ள தேவன் இந்த கூட்டத்தை ஆயத்தம் செய்திருக்கிறார். నేను వచ్చినప్పుడు ఒక బిడ్డను అడిగాను, బాబు ఏం కూడిక ఇది అన్నాను. சிறிய வயது பிள்ளையை நான் ஒரு கேள்வி கேட்டேன். இது என்ன கூட்டம் என்று கேட்டேன். నా పక్కలోనే కూర్చొని ఉన్నాడు. என்னுடைய அருகாமையில் உட்கார்ந்திருக்கிறார். 2 కార్యాలు చెప్పాడు నాకు. 2 காரியங்களை சொன்னார். ஒன்று ఆదరణ కూడిక అన్నాడు. ஆறுதல் கூட்டம் என்று சொன்னார். இரண்டாவதாக జ్ఞాపకార్థ కూడిక అన్నాడు. நினைவு கூறுதலின் கூட்டம் என்று சொன்னார். అని కూడికలు చాలా ఉన్నాయి. அதில் கூட்டங்கள் அதிகம் இருக்கிறது. స్థితి కూడిక, துதியின் கூட்டம், ప్రార్థన కూడిక, ஜெப கூட்டம், ఇలా కొన్ని కూడికలు ఉన్నాయి. இவ்விதமாய் நாம் அநேக கூட்டங்களை பார்க்கிறோம். కానీ వాస్తవంగా ఇది ఆదరణ కూడిక. அதில் இது ஆறுதல் கூட்டமாக இருக்கிறது. ఎందుకంటే ஏனென்றால் మరి ప్రియమైనటువంటి బిడ్డ కుటుంబాన్ని విడిచి నిత్యత్వమైనటువంటి నిత్యరాజ్యంలోకి వెళ్ళినప్పుడు వేదనతో ఉన్నటువంటి యొక్క కుటుంబాన్ని ఆదరించడం కొరకే ఈ యొక్క కూడిక ఏర్పరచబడినది. அதிலே அருமையான தாசன் அவருடைய குடும்பத்தை விட்டு பரலோக ராஜ்யத்தில் இளைப்பாரி கொண்டிருக்கிறார். அவரை இழந்து கவலையிலே வாடுகிற குடும்பத்திற்கு நாம் ஆறுதல் கூறும்படியாக நாம் இங்கே கூடி வந்திருக்கிறோம். కాబట్టి ఆ యొక్క బిడ్డ నాకు జ్ఞాపకం చేసినటువంటి ఆ యొక్క 2 కూడికలలో அந்த எனக்கு நினைவு பூட்டப்பட்ட அந்த 2 கூட்டங்களிலே ఒక కూడికని గురించి ప్రభు నాతో మాట్లాడినాడు. ஒரு கூட்டத்தை குறித்து தேவன் என்னோட கூட பேசினார். కానీ 2 కూడికల గురించి మాట్లాడాలంటే 2 கூட்டங்களை குறித்தும் பேச வேண்டும் என்றால் దానికి 2 సమయం కావాలి. நமக்கு இன்னும் நேரம் அதிகமாக எடுக்கும். ஒன்று జ్ఞాపకార్థ కూడిక అని చెప్పాను, நினைவு கூறுதலின் கூட்டம் என்று சொன்னோம், ఆదరణ కూడిక అని చెప్పాను, ஆறுதல் கூட்டம் என்று சொல்கிறோம். ఈ ఆత్మీయమైనటువంటి సత్యాలు అనేకమైనటువంటి సత్యవాక్యం నుండి మనం గమనించగలం. ஆவிக்குரிய சத்தியங்கள் இதை குறித்து நாம் அநேகம் வாசிக்க முடியும் வேதாகமத்திலே. కానీ ఇప్పుడు మనం గమనించేటప్పుడు நாம் கவனிக்கும் போது ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణటువంటి కార్యం వేరైనప్పటికీ కూడా தேவன் எனக்கு கொடுத்த வெளிப்பாடு வேறையா இருந்தாலும் கூட బిడ్డ నోటి నుంచి వచ్చిన మాటల వలన சகோதரன் சொன்ன அந்த வார்த்தையினாலே ఆదరణ అనేటువంటి మాటను ప్రభు తిరిగి నాకు జ్ఞాపకం చేశాడు. அந்த ஆறுதல் என்கிற வார்த்தையை மறுபடியுமாக தேவன் எனக்கு நினைவு போட்டுகிறார். కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మీ ముందు నేను పంచుకునేటప్పుడు ஆகையால இந்த சத்தியத்தை உங்களுக்கு முன்பதாக பகிர்ந்து கொள்ளும் போது ప్రియ కుటుంబస్తులు వింటున్నారు, సంఘస్థులు వింటున్నారు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వింటున్నారు. அயலே குடும்பத்தார் இதை கேட்கிறார்கள், சபையார் இதை கேட்கிறார்கள், இந்த கூட்டத்திற்கு கூடி வந்திருக்கிற எல்லா ஜனங்களும் கேட்டுக்கொண்டிருக்கிறார்கள். మరి మేమందరం వింటున్నాం, వినలేదయ్యా నన్ను అడగొచ్చు మీరు. நாங்கள் எல்லாரும்
கேட்கிறோம், நீங்கள் கேட்கவில்லையா என்று நீங்கள் என்னை கேட்கலாம். కాబట్టి నేను వినే మీతో చెప్పి నేను వినే మాటలే మీకు నేను ஆகவே చెప్తాను. நான் கேட்ட வசனங்களை மாத்திரமே உங்களிடத்திலே நான் பகிர்ந்து கொள்கிறேன். ఎందుకు చెప్తానంటే ప్రియులారా, ஏன் சொல்லுகிறேன் என்றால் பிரியமானவர்களே, వినే వాళ్ళలో పలు రకాలు ఉన్నారు నాకు తెలిసి. ஆகவே வசனங்களை கேட்பதிலே பலவிதமான ஜனங்கள் இருக்கிறார்கள். చాలా మంది ఆరు వాటిలో ఏ రకమో నాకు తెలియదు. మీరు நீங்கள் என்ன விதத்திலே வருவீர்கள் என்று எனக்கு தெரியாது. మొట్టమొదటి రకాన్ని నేను గమనిస్తే, முதலாவது அந்த காரியத்தை பார்க்கும்போது, వాక్యాన్ని వినేటప్పుడు வசனத்தை கேட்கும்போது గొడుగు వేసుకొని వింటారు. அங்கே ஒரு குடை பிடித்துக் கொண்டு தியானிப்பார்கள். ఎందుకు వేసుకుంటాం గొడుగు? ஏன் குடை பிடிப்பார்கள்? ఏం అది కూడా తెలియకుండా నిలబడ్డావయ్యా మా ముందు నువ్వు? அது கூட உங்களுக்கு தெரியாதா ஏன் குடை பிடிப்பார்கள் என்று? తెలిసే మీ ముందు నిలబడ్డాను. தெரிந்துதான் இருக்கிறேன். ఎందుకు వర్షం నా మీద పడకూడదు, వేడి నాకు తగలకూడదు. ஏனென்றால் வெயில் என் மேல் படக்கூடாது, மழை என் மேல் விழக்கூடாது என்று சொல்லி விதமாய் கொடை பிடித்துக் கொண்டு தியானிப்பார்கள். అయితే మనమేం కోరుకుంటామంటే, ஆனால் நாம் என்ன விரும்புகிறோம்? అయ్యా ఈ చెప్పేటువంటి వాక్యం నా మీద పడకూడదు, ఇది నాకు పరిస్థితి కాదు. நாம் நாம் விசுவாசிக்கிறோம், இங்கே போதிக்கப்படுகிற இந்த வசனங்களானது இது என் மேல் விழ வேண்டிய வசனம் அல்ல, இது என்னுடையது அல்ல என்று நாம் பலமுறை கருதுகிறோம். ఇలాగ వినేవాళ్ళు ఉన్నారు. இவ்விதமாய் கேட்கிறவர்கள் இருக்கிறார்கள். మరొక గుంపును నేను గమనించినప్పుడు, நாம் இவ்விதமான கூட்டத்தாரை பார்க்கும்போது, వర్తమానం చెప్పడానికి ఆరంభించినప్పుడే செய்தியை சொல்ல ஆரம்பிக்கும் பொழுது నోట్ బుక్ పెన్ను కరెక్ట్ గా పెట్టుకుంటారు. அங்கே நோட் புக் பேனாவை இரண்டையும் கரங்களிலே வைத்துக் கொண்டிருப்பார்கள். ఎందుకు పెట్టుకుంటాం? ஏன் வைத்திருப்பார்கள்? రెఫరెన్స్ గుర్తు పెట్టుకోవడానికి, வசனங்களை நினைவிலே வைத்துக் கொள்ளும்படியாக. ఏం గుర్తు పెట్టుకుంటారు కొంతమంది? சிலர் என்ன நினைவு கூறுவார்கள்? ఈ వ్యక్తి చెప్పేటువంటి రెఫరెన్స్ తప్ప ఒప్ప, இந்த நபர் சொல்லுகிற வசனமானது தப்பா இல்லை சரியா? కాబట్టి దేవుని యొక్క వాక్యం కాదు వినేది, చెప్పేతను ఏం తప్పు చెప్తున్నాడని కన్ను పుడిచండి వెనుక్కోవటానికి గుర్తు పెట్టుకుంటారు. அதில் கர்த்தருடைய வார்த்தைகளை சரியாக கவனிக்காதபடிக்கு அவர் சரியாக சொல்லுகிறாரா இல்லையா என்று அங்கே விவாதிக்கக்கூடியவர்கள் இருப்பார்கள். ఈ విధమైన వినే వాళ్ళు ఉన్నారు. இவ்விதமாக கேட்கிறவர்களும் இருக்கிறார்கள். మరొక రీతిగా చూసినప్పుడు இன்னொரு விதத்தாரை பார்க்கும்போது ఎలాగ వింటారంటే, அவர்கள் எவ்விதமாய் கேட்பார்கள்? ఇంత సన్నగా మాట్లాడుతున్నాడు, இவ்வளவு பொறுமையா பேசுகிறார், తన పెద్దగా మాట్లాడలేదే, அவர் சத்தமாக பேசவில்லையே, మరల గుద్ది గుద్ది మాట్లాడలేదే, அவர் மேஜையை அடித்து அடித்து பேசவில்லையே. ఇది వినటానికి కొంతమంది వస్తారు. இவ்விதமாய் கேட்பவர்கள் சிலர் இருக்கிறார்கள். మరొకరు ఎందుకు వస్తారు తెలుసా? வேறு சிலர் எதற்காக வருகிறார்கள்? కూడికలకు వస్తారు, கூட்டத்திற்கு வருவார்கள், దేవుని వాక్యం వింటారు, தேவனுடைய வார்த்தையை கேட்பார்கள், ఏడుస్తూనే ఉంటారు. அவர் அழுது கொண்டே இருப்பார்கள். ఏడుస్తూ వినేవాళ్ళు. அழுது கொண்டே இருப்பார்கள். ఒకసారి ఒక కూడికలు ఏం జరిగిందంటే, ஒரு முறை ஒரு கூட்டத்தில் என்ன நடந்தது என்றால், ఒక సేవకుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ஒரு ஊழியக்காரர் வந்து பேசிக்கொண்டே இருக்கிறார். ఎదురుగా వచ్చిన కూర్చున్నటువంటి వారిలో அவருக்கு முன்பதாக உட்கார்ந்து இருக்கிறவர்கள், వచ్చి కూర్చున్నటువంటి ఒక సహోదరి వచ్చింది మొదలు ఏడుస్తూనే ఉంది. ஒரு சகோதரி உட்கார்ந்து கொண்டு அழுது கொண்டே இருக்கிறார்கள். మరి యొక్క సేవకుడు గమనించాడు. அந்த ஊழியக்காரர் கவனித்தார். కూడిక ముగిసింది, அந்த கூட்டமானது முடிந்தது. దేవుని ప్రేరేపణతో ఏం చేశాడంటే, தேவனுடைய வெளிப்பாட்டினாலே என்ன செய்தார் என்றால், సహోదరి దగ్గరికి పోయి, அந்த సహోదరి இடத்துல போய், సహోదరి నువ్వు వచ్చింది మొదలు ఏడుస్తున్నావు, ఏంటమ్మా నీ కష్టం, ప్రార్థన చేస్తాను అన్నాడు. சகோதரி நீ வந்தது முதல் அழுது கொண்டே இருக்கிறாயே, உன்னுடைய கஷ்டம் என்ன சொல், நான் ஜெபிக்கிறேன் என்று கேட்டார்கள். నన్నేం చెప్పమంటావయ్యా, என்ன சொல்லுகிறீர்கள்? నిన్ను చూస్తేనే నాకు ఏడుపు వస్తుంది பார்த்தாலே எனக்கு அழுகை வருகிறது. ఏమా నన్ను చూస్తే ఎందుకు ఏడుపు వస్తుంది? என்னை பார்த்தால் ஏன் அழுகை? నిన్ను కాదయ్యా, నీ గడ్డం చూస్తే నాకు ఏడుపు వస్తుంది. உங்களை அல்ல, உங்களுடைய தாடியை பார்த்தால் அழுகை வருகிறது. అంత గడ్డ ఉన్న వాళ్ళు అంత గడ్డం తడుచుకుంటున్నారు. చెప్పు. தாடி இருக்கிறவர்கள் தாடியை தடவி கொள்ளுகிறார்கள். మీరు తడుకోవాల్సిన పని కాదు, அது தடவி கொள்ள வேண்டிய, మా ఇంటి పేరే గడ్డం వాడు. எங்களுடைய வீட்டு பேரே கட்டம் என்று சொல்லுவார்கள். ఎందుకంటే నేను తప్పు చెప్తాం కాదు బాబు, தவறு சொல்லவில்லை. అప్పుడు అన్నది, అమ్మ నన్ను చూస్తే ఎందుకు, నా గడ్డ చూస్తే ఎందుకు ఏడుస్తావు? என்னுடைய தாடியை பார்த்து ஏன் அழுகிறீர்கள்? ఏం లేదయ్యా, ஒன்றுமில்லை, నేను చిన్న మేకపోతుని తెచ్చి పెంచుకున్నా, ஒரு சிறிய ஆட்டுக்குட்டியை நான் வளர்த்து கொண்டிருந்தேன். చాలా పెద్దదైంది, மிகவும் அதிகமாய் பெரிதாக வளர்ந்தது. దాని గడ్డం ఎట్టొచ్చిందంటే నీ గడ్డ మాదిరికి వచ్చింది. அந்த ஆட்டுக்கு தாடி எவ்விதமா இருந்ததெல்லாம் உங்களை போலவே இருந்தது. పాప మీ సేవకుడు అలాగనే వింటున్నాడు.
அவர்கள் சொல்வதை பொறுமையாக கேட்டுக்கொண்டிருக்கிறார். తర్వాత ఏమైందమ్మా అన్నాడు. அதன் பிறகு என்னவானது? ఏమిటో పెద్ద ఎత్తైందయ్యా. அது பெரிதாக வளர்ந்தது. కాబట్టి ఒక 2 దినాల ముందు ஒரு 2 நாட்களுக்கு முன்பதாக ఒక లారీ వచ్చి దాన్ని కొట్టింది, చచ్చిపోయిందయ్యా. லாரி வந்து அதை அடித்து அது மரித்து போனது ஐயா. మరి ఇప్పుడు నేను దేవుడి ఇంటికి వస్తే இப்பொழுது நான் தேவனுடைய வீட்டிற்கு வந்தால் నేను వాకిట్లో ఉండి చూసినప్పుడే நான் வாசலிலே உட்கார்ந்து பார்த்து கொண்டிருக்கிறேன். నీ గట్టం చూసేటప్పటికి నా మేకపోతు గుర్తొచ్చిందయ్యా, అందుకోసం ఏడుస్తున్నాను. உங்களுடைய தாடியை பார்க்கும்போது என்னுடைய ஆட்டுக்குட்டி நினைவுக்கு வந்தது, அதனாலே நான் அழுதேன் என்று சொன்னார்கள். ఇలా వినేవాళ్ళు ఉన్నారు. இவ்விதமாய் கேட்கிறவர்கள் இருக்கிறார்கள். ఎందుకంటే ప్రియులారా, ஏனென்றால் பிரியமானவர்களே, మనం చేరి వచ్చినది ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడికకు. ஆகையாலே நாம் கூடி வந்திருக்கிற நோக்கம் ஆறுதலின் கூட்டம், நினைவு கூறுதலின் கூட்டம். இந்த நோக்கத்திற்காக கூடி வந்திருக்கிறோம். జీవగలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు, ஜீவனுள்ள தேவனுடைய வார்த்தையை நாம் கேட்கும்போது ప్రియ కుటుంబాన్ని ఆదరించగలం. நாம் அங்கே கூடி வந்திருக்கிற அந்த குடும்பத்தை நாம் ஆதரிக்க முடியும். జీవగలిగినటువంటి దేవుని చేత మనము కూడా ఆదరించబడగలం. ஜீவனுள்ள தேவனாலே நம்மாலேயும் கூட ஆறுதலை பெற்றுக்கொள்ள முடியும். మరొకరు ఎలా వింటారంటే, வேறு சிலர் எவ்விதமாய் கேட்பார்கள், వస్తూనే వస్తా, దేవా నాతో ఏం మాట్లాడతావు, ஆண்டவரே என்னோட கூட என்ன பேச ஆயத்தமா இருக்கிறீர்? నువ్వు చెప్పేటప్పుడు నా తప్పులు నాకు ఎత్తి చూపించయ్యా. நீ சொல்லும் போது என்னுடைய குறைகளை எனக்கு எடுத்து காண்பியும் ஆண்டவரே. నువ్వు చూపించినటువంటి తప్పుని ఒప్పుకొని సరిదిద్దుకోవడానికి నాకు నువ్వు సహాయం చేయయ్యా. நீர் காண்பிக்கிற அந்த குறைகளை நான் ஆராய்ந்து பார்த்து சரி செய்து கொள்ள ஆண்டவரே எனக்கு கிருபை செய்யும் అని ఆయత్తంగా వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మెల్లని స్వరాన్ని వాళ్ళు వింటారు. ஆகையால இவ்விதமான ஆயத்தத்தோட கூட வந்து பொறுமையாக தேவனுடைய வார்த்தைகளை கேட்கிறவர்கள் இருக்கிறார்கள். తన యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటారు. ஆகையாலே அவர்களுடைய வாழ்க்கையை கர்த்தருடைய வார்த்தையின் பிரகாரமாக சரி செய்து கொள்வார்கள். కాబట్టి నా యొక్క అంశము, ஆகையாலே நமக்கு கொடுக்கப்பட்டிருக்கிற அந்த பொருள் మరి జ్ఞాపకార్థ కూడిక అని నేను ధ్యానించాను. நினைவு கூறுதலின் கூட்டம் என்று சொல்லி நான் தியானித்தேன். కాబట్టి అదే విధంగా அதே விதமாக ఆదరణ కూడిక, ஆறுதலின் கூட்டம். ఆదరణ ஆறுதல் ఎలాగొస్తుంది? ఆదరణ எவ்விதமாக வரும் இந்த ஆறுதல்? ప్రియబిడ్డ దేవుని యొక్క సన్నిధిలో వచ్చి వెళ్ళినాడు. சகோதரன் தேவனுடைய சமூகத்திற்கு போய் சேர்ந்திருக்கிறார். పలు విధమైనటువంటి వాళ్ళు వచ్చి వెళ్ళి తన దేవుని సన్నిధి ఉన్నట్టు బిడ్డను గురించి పలు కార్యాలు చెప్తూనే ఉంటారు. பலவிதமான ஜனங்கள் வந்தார்கள், அவரை குறித்து பலவிதமான காரியங்களை பகிர்ந்து கொண்டார்கள் நம்மிடத்திலே. కొంతమంది అది ఆదరణ అనుకుంటారు, சில பேர் அதை ஆறுதல் என்று நினைப்பார்கள். వాళ్ళు చెప్పే కొన్ని ఆ ప్రియబిడ్డల జీవితంలో కానీ సహోదరి యొక్క జీవితంలో కానీ ఆవేశం ఎక్కువ అవుతుంది. ஆகையாலே அவர்கள் சொல்லும் பொழுது இன்னமும் கூட வேதனை கூடுகிறதாய் தான் இருக்கும். కాబట్టి ప్రియులారా, ஆகையாலே பிரியமானவர்களே, నాకు తెలిసి எனக்கு தெரிந்து ఆదరణ 3 విధాలైనటువంటి ఆదరణ నాకు గ్రహించగలం. ஆகையாலே ஆறுதல் என்று சொன்னால் 3 விதமான ஆறுதலை குறித்து நம்மாலே பார்க்க முடியும். మొట్టమొదటి యొక్క ఆదరణ మనం గ్రహించి చూసినట్లయితే, முதலாவது ஆறுதல் என்னவென்று பார்க்கும்போது, దయచేసి చదవదు, నా అంశం ఇది కాదు, మీకు చెప్పవలసినటువంటి పరిస్థితిలో ప్రభు నాకు ప్రేరేపించే కానీ మీ ముందు నేను పంచుకుంటున్నా. ஆகையாலே ரெஃபரன்ஸ் மாத்திரம் பார்க்கலாம், யாரும் வாசிக்க வேண்டாம். கர்த்தர் எனக்கு இதை வெளிப்படுத்தினாலே நான் உங்களுக்கு சொல்கிறேன். మొదటి దశలోనికి 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, 1 தெசலோனிக்கேயர் 4ஆம் அதிகாரம் 18வது வசனத்தின் பிரகாரமாக, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి. இந்த వార్తகளினாலே ஒருவருக்கொருவர் அங்கே ஆறுதல் சொல்லிக் கொள்ளுங்கள். ఏ మాటలు? என்ன வார்த்தைகள்? జీవగలటువంటి దేవుని యొక్క మాటలు. ஜீவனுள்ள தேவனுடைய வார்த்தைகள். అట్టి ఆదరణైనటువంటి మాటలే దేవుడు మన ముందు ఉంచబోతున్నాడు, ప్రియ కుటుంబానికి చెప్తున్నాడు. ஆகையால் அப்பேற்பட்ட ஆறுதலின் வார்த்தையை தேவன் நமக்கு முன்பதாக வைக்கிறார், அந்த குடும்பத்திற்கும் தேவன் சொல்லுகிறார். కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆదరిస్తుంది. ஆகையாலே தேவனுடைய வார்த்தையானது நம்மை ஆதரிக்கிறது. రెండవ ఆదరణ మనం గమనించి చూసినట్లయితే, இரண்டாவது ஆறுதலை நாம் பார்க்கும்போது, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో, யோவான் சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 16வது வசனத்திலே, సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వలన మనం ప్రియ కుటుంబం ఆదరించబడతాం. ஆகையாலே சத்திய ஆவியாகிய வேறொரு தேற்றவாளன், அந்த தேவன் நம்மை தேற்றுகிறவராயிருக்கிறார். ఆదరణకర్త ద్వారా మనం ఆదరించబడతాం, ఆదరణ పొందుతాం. ஆறுதலின் தேவனாலே நாம் ஆற்றப்படுகிறோம், தேற்றப்படுகிறோம். ఈ ఆదరణ చాలా ఉన్నతమైన ఆదరణ. ஆகையால் இந்த ஆறுதல் மிகவும் உன்னதமான ஆறுதல். ఒక బిడ్డ ఇక్కడ కూర్చున్నాడు, లేచిపోయాడు. ஒரு பிள்ளை இங்கே உட்கார்ந்து இருந்தார், எழுந்து போய்விட்டார். ఇంకొక బిడ్డ ఎక్కడ ఉన్నాడో నాకు కనపడలేదు. இன்னொரு பிள்ளை எங்கே இருக்கிறார் எனக்கு தெரியவில்லை. ఆ బిడ్డ పేరు, ఒకరి పేరు ఏం పేరు? அந்த பிள்ளைகளின் பேர்ல ஒருவருடைய பெயர் என்ன? నాకు జ్ఞాపక శక్తి తక్కువ, எனக்கு ஞாபக சக்தி குறைவு. ఏం పేరు? పేరు ప్రేమ్ కుమార్, అరుణ్ కుమార్. ఎక్కడున్నా ప్రేమ? பிரேம் எங்கே இருக்கிறா?
ఎందుకంటే ఆదరణ వచ్చేటప్పుడు ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ஏனென்றால் ஆறுதல் கூட்டத்திலே இந்த வார்த்தைகளை தேவன் எனக்கு நினைவு கூட்டுகிறார். ఈ బిడ్డలు ఇరువురు ఎలాంటి ఆదరణ కలిగి ఉండాలని ప్రియబిడ్డ వారికి ఆ పేర్లు పెట్టాడు. அதிலே இந்த பிள்ளைகளுக்கு தேவன் ஆறுதலை கொடுக்கும்படியாக அந்த பெயரை அவர்களுக்கு சுட்டி இருக்கிறார். ఈ బిడ్డలు ఇద్దరు ఏం చేసేవాళ్ళు తెలుసా? இந்த இரண்டு பிள்ளைகளும் என்ன செய்வார்கள் தெரியுமா? నేను వాళ్ళ గురించి నేను సాక్షి ఇవ్వట్లేదు, அவர்களை குறித்து சாட்சி சொல்ல போவதில்லை. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, தாய் தகப்பன்மார் சொல்லுவார்கள், అమ్మా அம்மா డాడీ டாடி ఆ డోలు తాత ఎవరు అని అడిగారు. నా పేరు డోలు తాత. அந்த டோல் தாத்தா யார் என்று கேட்பார்களாம். ఎందుకంటే చర్చిలో నేను తబలా వాయిస్తుండేవాడిని. அதில் சபையிலே நான் தபலா வாசிக்கிறவனா இருந்ததுனாலே டோல் தாத்தா என்று சொல்லுவார்கள். కాబట్టి అలాంటి ప్రేమతో నేను చూసినటువంటి బిడ్డలు, அவ்விதமாக அன்பாக என்னை அழைக்கக்கூடியவர்கள். ఈ ప్రేమ, இந்த அன்பு ఏ ప్రేమది? அது என்ன அன்பு? క్రీస్తు ప్రేమ. கிறிஸ்துவின் அன்பு. క్రీస్తు ప్రేమను చూపించేటువంటి బిడ్డగా ప్రియ కుటుంబాన్ని ఆదరించాలని ప్రభు కోరుతున్నాడు. ஆகவே இந்த அன்புள்ள குடும்பத்தை தேவன் ஆதரிக்க வேண்டும் என்று சொல்லி விரும்புகிறார். క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలని మరి బిడ్డ ఏం చేశాడు తెలుసు? அங்கே கிறிஸ்துவின் அன்பை உடையவராய் இருக்க வேண்டும் என்று சொல்லி சகோதரன் என்ன செய்தார் தெரியுமா? రాసు ఆ చక్కటి పేరు ఇచ్చాడు. பீட்டர் தாசன் என்று சொல்லி மிகவும் அழகான பெயரை வைத்தார். కాబట్టి సార్థక నాముడై ఉండాలి. அவர் அங்கே சாந்த குணமுள்ளவராய், పేరుకు తగిన రీతిలో ఉండాలి. அந்த பெயருக்கு தகுந்தது போல இருக்க வேண்டும் என்று சொல்லி. రెండవది అరుణ్ కుమార్, இரண்டாவது அருண்குமார். అరుణ్ அருண், అరుణ కరుణ, రెండుకి చాలా వ్యత్యాసం ఉంది. அதில் அருண் கருணா பல வித்தியாசங்கள் இருக்கிறது. అరుణోదయము అంటాం. அருணோதயம் என்று சொன்னால், అరుణోదయం అంటే సూర్యోదయము. அருணோதயம் என்று சொன்னால் சூரியன் உதிக்கக்கூடிய காரியத்தை அருணோதயம் என்று సూర్య ప్రకాశం. சூரியனின் பிரகாசத்தை కాబట్టి అరుణ్ జీవితంలో அருண் அவருடைய வாழ்க்கையிலே క్రీస్తును కూర్చుంటే సువార్త ప్రకాశం ప్రజ్వలించాలనే పేరు దాసన్ ఆ పేరును నామకరణం చేశాడు. ஆகையாலே தேவனுடைய சுவிசேஷமானது அநேகருக்கு பிரகாசமாக வேண்டும் என்று சொல்லி அருண்குமார் என்று அவர் பெயர் வைத்தார். కాబట్టి బిడ్డ కుటుంబ జీవితంలో కానీ సంఘ పరిస్థితుల్లో కానీ ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. ஆகையாலே குடும்பத்தின் வாழ்க்கையிலையும் சரி, சபையின் அனுபவத்திலேயும் இவ்விதமான அனுபவமுடையவர்களாய் நாம் இருக்க வேண்டும். ఎందుకంటే ఆదరణ గురించి మనం చూస్తున్నాం. ஆகையாலே ஆறுதல் என்று சொல்லி அந்த வார்த்தையிலே நாம் தியானிக்கிறோம். ఎవరిది? సత్యస్వరూపైనటువంటి ఆత్మ యొక్క ఆదరణ. அவர் சத்திய ஆவியாகிய தேற்றரவாளன் என்று பார்க்கிறோம். ఎవరు ప్రియులారా? ஆகையாலே பிரியமானவர்களே, ఈ కుటుంబం వెళుతున్నటువంటి వేదన, కన్నీరు మనకి మరుగైనది కాదు. ஆகையாலே இந்த குடும்பமானது கடந்து போகிற அந்த வேதனை கண்ணீரானது நமக்கு மறைவானது ஒன்றும் இல்லை. జీవితంలో ఏర్పడినటువంటి ఆ కష్ట నష్టాలు మనకి మరుగైనవి కాదు. அவர்கள் வாழ்க்கையில ஏற்பட்ட கஷ்ட நஷ்டங்கள் நமக்கு மறைவானது ஒன்றும் இல்லை. ఆయన కూడా ఆదరించేవాడు ప్రభు ఒక్కడే. ஆனாலும் கூட ஆதரிக்கக்கூடியவர் நம்முடைய தேவன் மாத்திரமே. కాబట్టి ఆ బిడ్డ మరి పట ఆవిష్కరణ సమయంలో ఒక పాట పాడారు, గుర్తొస్తా ఉంది నాకు. ஆகையாலே அந்த சகோதரன் ஒரு பாடலை பாடினார். அந்த பாடல் எனக்கு நினைவுக்கு வருகிறது. నాకు కొంచెం మరుపు ఎక్కువ, எனக்கு மறந்து போகிற காரியம் அதிகமாக இருக்கிறது. ఏం పాట ఉంది? ఏం పాట పాడారు? ఆనందమే. ఎప్పుడు ఆనందం? ஆனந்தமே பரமானந்தமே என்று பாடினார். ఆదరణ పొందినప్పుడు ఆనందం, ஆறுதல் பெறும்போது நமக்கு ஆனந்தம். సత్యస్వరూపైనటువంటి ఆత్మ ఎలాగ ఆదరిస్తాడు? சத்திய ஆவியாகிய தேற்றரவாளன் நம்மை எவ்விதமாய் ஆதரிக்கிறார்? పర్వతములు తొలగిన, మెట్లు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. மலைகள் விலகினாலும் பர்வதங்கள் நிலை பெயர்ந்தாலும் என்னுடைய கிருபை உன்னை விட்டு விலகுவதில்லை என்று சொன்னார். దీని ఆత్మీయ సత్యం ఎంతో గొప్పది. இந்த ஆவிக்குரிய சத்தியம் எவ்வளவு பெரியது. పర్వతముల లాంటి వేదన జీవితంలో వచ్చినప్పుడు కూడా జీవగలిగినటువంటి దేవుడు నా కృప నీకు చాలును. மலைகளை போல துன்பம் நம்மை நேரிட்டாலும் நம் மேல் விழுந்தாலும் கூட தேவன் நம்மை கிருபையுள்ளவராய் நம்மை ஆதரிக்கிறார். వెళ్ళేటువంటి జీవితం అది గాఢాంధకార పొలోయిగా ఉండొచ్చు. நாம் அங்கே போகிற அந்த வாழ்க்கையானது உளையான குழியாய் பள்ளமாய் இருக்கலாம், பள்ளத்தாக்காய் இருக்கலாம், மரண இருளின் பள்ளத்தாக்காய் இருக்கலாம், లేకపోతే మారాలాంటి చేదైనటువంటి స్థలంగా ఉండొచ్చు. மாறாவை
போன்ற கசப்பான தண்ணீரை போல நம்முடைய வாழ்க்கை ఏ இருக்கு. పరిస్థితులు వచ్చినా చీమగలటువంటి దేవుడు ప్రియ సహోదరిని బిడ్డలను కూడా ఆదరిస్తాడు. அதில் என்ன விதமான சூழ்நிலை இருந்தாலும் அந்த தேவன் தேற்றுகிற தேவன் நம்மை ஆதரிக்க கூடியவராயிருக்கிறார். కాబట్టి దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసం నుండి దయచేసి మీరు తప్పటడుగు వేయకూడదు. ஆகையாலே அந்த ஜீவனுள்ள தேவன் மேல் வைத்திருக்கிற விசுவாசத்திலே எப்பொழுதும் கூட நாம் விழுந்து போகிறவர்களாய் இருக்க கூடாது. మరణ పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మరణ పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నిరాక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. నిరాక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. సియోను పాటలు సంతోషంగా పాడుతాం. அதில் சியோன் பாடல்களை நாம் சந்தோஷமாய் பாடுகிறோம். ఎక్కడ పాడతాం? எங்கே பாடுகிறோம்? ఇంట్లో పాడతాం, வீட்டிலே பாடுகிறோம், ఒంటిగా ఉండి పాడతాం. தனிமையிலே பாடுகிறோம். కానీ చీముగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో పాడేటువంటి అనుభవం మనకు అవసరం. ஜீவனுள்ள தேவனுடைய சமூகத்திலே பாடுகிற அந்த அனுபவமானது நமக்கு மிக முக்கியமாக இருக்கிறது. మూడవ ఆదరణ ముందుకెళ్తాం. மூன்றாவது ஆறுதல் என்ன? దైవాక్యానికి అపోస్తుల కార్యం அப்போஸ்தலருடைய நடபடிகள் 12వ ప్రకారం చదువు దయచేసి. అపోస్తుల కార్యం 12వ 12ஆம் அதிகாரம் 5வது வசனத்திலே பார்க்கும்போது పరిశుద్ధుల యొక్క సహవాసం సంఘములను ఆదరిస్తుంది. பரிசுத்தவான்களுடைய ஐக்கியம் சபையானது நம்மை ஆதரிக்க கூடியதாக இருக்கிறது. కాబట్టి ஆகையாலே సంఘమును சபையை సభగా చేరట మనం అశ్రద్ధ చేయకూడదు. ஆகையாலே சபையாக கூடி வருதலை நாம் விட்டு விடாது இருக்க வேண்டும். కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడట మానకూడదు. சிலர் விட்டு விடுகிறபடி சபை கூடி வருதலை நீங்கள் விட்டு விடாதிருங்கள் என்று தேவன் சொல்லுகிறார். ఈ దేవుని బిడ్డల యొక్క ఐక్యత, இந்த தேவனுடைய பிள்ளைகளுடைய அந்த ஐக்கியம் మన యొక్క భారాన్ని వాడు ప్రార్థనలో వహిస్తారు, நம்முடைய பாரங்களை அங்கே ஜெபத்திலே வைக்கக்கூடியவர்களாய் இருக்கிறார்கள், ఆదరిస్తారు. அவர்கள் நம்மை ஆதரிக்கக்கூடியவர்களாய் இருக்கிறார்கள். ஆகையாலே కాబట్టి ప్రియ బిడ్డ రత్నం నాకు జ్ఞాపకం చేసినాడు. சகோதரன் ரத்னம் எனக்கு நினைவு பூட்டினார். కాబట్టి ప్రభు నాకు ఇది మాట ఇచ్చినాడు. ஆண்டவர் இந்த வார்த்தைகளை எனக்கு கொடுத்தார். కానీ ఆ అంశానికి నేను ఇంతవరకు రాలేదు. என்னுடைய நான் தியானித்த காரியத்திற்கு நான் இன்னும் வரவில்லை. ఆదరణ కూడిక, ஆறுதலின் கூட்டம். ఆదరించేది ఎవరు? ஆறுதல் படுத்துவது யார்? ప్రశ్న అడగటం నా వంతు, கேள்வி கேட்பது என்னுடைய வேலை, జవాబు వినటం కూడా నా వంతే, பதிலை கேட்பதும் கூட என்னுடைய வேலைதான். ఏమంటే బిడ్డ పీటర్దాసుని కూడా నేను అనేక ప్రశ్నలు అడిగేవాడిని, తన దగ్గర జవాబులు తీసుకునేవాడు. பீட்டர்தாசன் அவரை கூட நான் அநேக கேள்விகளை கேட்பேன், அவரிடத்திலிருந்து பதிலும் பெற்றுக்கொள்வேன். కాబట్టి ఎందుకంటే ஏனென்றால் ఇది మనకి చాలా అవసరం. మన దేవుని బిడ్డలం, நாம் தேவனுடைய பிள்ளைகளாக இருக்கிறோம். కాబట్టి ఒకటి முதலாவதாக ఎవరు யார் ఆదరించేది? யார் ఆదరిப்பா? దేవుని యొక్క వాక్యం, தேவனுடைய வார்த்தை. ఈ మాటల చేత. இந்த వార్తகளினாலே రెండవది இரண்டாவதாக సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ, దేవుని ఆత్మ ఆదరణ. சத்திய ஆவியாகிய தேற்றரவாளன் அந்த தேவனுடைய ஆவி நம்மை ஆதரிக்கிறது. మూడవది மூன்றாவதாக సమాజం. சபை. సమాజం అంటే சபை என்றால் సమాజం అంటే సరిపోయింది. ఒక ఆయన అడిగితే సమాజం అయితే సామ్రాజ్యం అయితే అన్నాడు. சபை என்று சொன்னால் அது சாம்ராஜ்யம் என்று ஒருவர் சொன்னார். సమాజాన్ని సంఘాన్ని వదిలిపెట్టాడు, సామ్రాజ్యాన్ని వెళ్ళిపోయాడు. சபையை விட்டு சாம்ராஜ்யத்தை ஆளும்படியாக போய்விட்டார்கள். కాబట్టి దయచేసి అలా గడ్డదయ్యా, அவ்விதமாக போக வேண்டாம். నువ్వు మాట్లాడుకుని వదిలిపెడితే మేము వెళ్తాం అంటారు. మాకు పర్వాలేదు, நீங்கள் போதியுங்கள், நாங்கள் போய்விடுவோம் என்று சொல்லுவார்கள். కాబట్టి సమాజంగా కూర్చుని మనం ஆகவே சபை கூடி வருதலை நாம் விட்டு விடாதிருக்க வேண்டும். పేతురు చెరసాలలో ఉన్నాడు, బంధించబడ్డాడు. సంఘం ప్రార్థన చేసింది, విడుదల పోయింది. பேதுரு சிறைச்சாலையில் இருக்கிறார், கட்டப்பட்ட நிலைமையில் இருக்கிறார். சபையானது ஜெபித்த போது கட்டவிழ்க்கப்பட்டது, அவர் விடுதலையானார். యాడ్ నుంచి ఆడ కాలం వచ్చింది. எங்கே இருந்து எங்கே ஆறுதல் வந்தது? ఏకీభవించే బాధ్యతతోటి భారంతో జీవములైనటువంటి దేవుడు ఆయన సంఖ్యలో విడమని అడిగినారు, దేవుడు చేశాడు. ஏகமாய் ஒரே சிந்தையாய் கூட்டமாய் ஊக்கத்துடனே கூட ஜெபித்தார்கள். ஜீவனுள்ள தேவன் அந்த வார்த்தைகளை கேட்டவராய் அவர்களை ஆதரிக்கக்கூடிய தேவனாய் இருந்தார். కాబట్టి ప్రియులారా, ஆகையாலே பிரியமானவர்களே, మనం మొట్టమొదటి చదివినటువంటి వాక్య భాగం, நாம் முதலாவதாக வாசித்த அந்த வேத பாகம் నీతివంతుని జ్ఞాపకం
చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును. அங்கே நீதிமானை நினைவு கூறுவது ஆசீர்வாதம். కాబట్టి రెండవది జ్ఞాపకార్థ కూడిక అని కూడా అంటారు. இரண்டாவதாக நினைவு கூறுதலின் கூட்டம் என்றும் கூட சொல்லுகிறோம். కాబట్టి జ్ఞాపకం ஆகையாலே நினைவு கூறுதலின் మానవ கூட்டம். స్వభావం ఎలాంటిదంటే நம்முடைய சுபாவம் எப்பேற்பட்டது என்று சொன்னால் ఏది జ్ఞాపకం చేసుకోవాలో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. என்ன நினைவு கூற வேண்டுமோ அதை நினைவு கூற மாட்டோம். ఏది జ్ఞాపకం చేసుకోకూడదో దాన్ని మనం జ్ఞాపకం எதை చేసుకుంటాం. நினைவு கூறக்கூடாதோ அந்த காரியத்தை நினைவு கூறுகிறவர்களா இருப்போம். మరి జీవం కలిగినటువంటి దేవుడు இது ஜீவனுள்ள தேவன் ఉన్నతమైనటువంటి అధికృతమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చినప్పుడు உன்னதமான பாக்கியத்தை சாலமோனுக்கு கொடுத்த போது జ్ఞానத்தை ஞானத்தை சாலமோனுக்கு கொடுத்த போது అటు దేవుడిచ్చినటువంటి జ్ఞానం చేత ప్రేరేపించబడినటువంటి సొలొమోన్ அப்பேற்பட்ட ஞானத்தை கொடுத்த தேவனாலே உற்சாகப்படுத்தப்பட்ட அந்த சாலமோன் ఉత్సాహంగా అది ప్రేరేపించబడ్డ ஏவப்பட்ட சாலமோன் ఏం చేశాడు? அவர் என்ன செய்தார்? ఈ ఉన్నతమైనటువంటి కార్యం இந்த உன்னதமான காரியம் జ్ఞాపకము అనే కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. அங்கே நினைவு கூறுதல் என்கிற காரியத்தை நினைவு கூட்டுகிறார். జ్ఞాపకం நினைவு கூறுதல். కాబట్టి అదే కార్యాన్ని దేవుడు మనకి ఈ ఆదరణ కూడికలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. அதே காரியத்தை தேவன் நமக்கும் கூட நினைவு கூட்டுகிறவராய் இருக்கிறார். కాబట్టి ప్రియులారా, ஆகையாலே பிரியமானவர்களே, మరి సర్వోన్నత దేవాది దేవుడు சர்வ உன்னதமான தேவாதி தேவன் జ్ఞాని అనేటువంటి సొలొమోనుకి ప్రేరేపణిచ్చాడు. ஞானியாய் காணப்படுகிற சாலமோனுக்கு அந்த வார்த்தைகளை சொல்லி ஏவினா సరే మంచిది, జ్ఞాపకం చేసుకోమన్నాడు. சரி நல்லதுதான். அவர் நினைவு கூற சொன்னார். ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? யாரை நினைவு கூற வேண்டும்? ఎవరిని? யாரை? దేవుని వాక్యం நீதிமான். ఆ బిడ్డ ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేను చెప్పలా. నీతిమాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం అలాగే ఉంది. அதில் நீதிமானை நாம் நினைவு கூற வேண்டும். கர்த்தருடைய வார்த்தை సరే మంచి ఆ ప్రకారం వెళ్దాం. నీతిమంతుడు நீதிமான். ఎవరు? నీతిమంతుడు யார் நீதிமான்? జ్ఞాపకం చేసుకోమన్నాడు. அவர் நினைவு கூற சொன்னார். నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. நீதிமானை நினைவு கூற சொன்னார். జ్ఞాపకం చేసుకుందాం. நாம் நினைவு கூறலாம். మరి ఇప్పుడు ఎవరు నీతివంతుడు? இப்பொழுது யார் நீதிமான்? ఇప్పుడు మనం ఏం చేశాం? இப்பொழுது நாம் என்ன செய்தோம்? మరి పీటర్ దాసన్ దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోవడానికి మనం కూడిగా చేరాము అని మనం అనుకుంటాం. சகோதரன் பீட்டர் தாசன் கர்த்தருடைய சமூகத்திற்கு சென்றார். அவரை நினைவு கூறும்படியாக இந்த கூட்டத்தை ஆயத்தப்படுத்தி இருக்கிறோம் என்று சொன்னோம். వాస్తవంగా ఈ సత్యవాక్యాలు మనం గమనిస్తే இந்த சத்திய வேதாகமத்தை நாம் கவனிக்கும் போது ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? யாரை நினைவு கூற வேண்டும்? కాబట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి. நீதிமானை நினைவு கூற வேண்டும். ఎవరు నీతివంతుడు? யார் நீதிமான்? దైవాక్యం చెప్తుంది, నేను చెప్పలేదు. கர்த்தருடைய வார்த்தை சொல்லுகிறது, நான் சொல்லவில்லை. లేడు. நீதிமான் இல்லை. లేడు అంటే నీతిమంతుడు లేడు, డాష్ పూర్తి చేశాడు మా బాబు. లేడు. ఎవరు లేరు? யார் இல்லை? నీతిమంతుడు లేడు. நீதிமான் இல்லை. ఎంతమంది లేరు? எத்தனை பேர் இல்லை? ఒక్కడు కూడా లేడు. ஒருவனாகிலும் இல்லை. అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసినప్పుడు ఈ సత్యాన్ని రాస్తాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడికి కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారు. ஆகையாலே அப்போஸ்தலனாகிய பவுல் ரோமாபுரியருக்கு எழுதும் பொழுது அவர் எழுதுகிறார், நீதிமான் இல்லை, ஒருவனாகிலும் இல்லை, எல்லாரும் பாவம் செய்து ஏகமாய் கெட்டு போனார்கள் என்று சொல்லி எழுதுகிறார். అయితే మరి లేరా? ஆகையாலே பிரியமான అందరూ పాపం చేశారు, எல்லாரும் பாவம் செய்தார்கள். మరి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. நீதிமான் ஒருவனும் இல்லை. మరి ఎవరు నీతిమంతుడు? யார் நீதிமான்? మరి నీతిమంతుడు జ్ఞాపకం చేసుకొని వచ్చామే. நீதிமானை நினைவு கூறும்படியாக வந்திருக்கிறோமே. ఎలాగ నీతిమంతుడు అయ్యాడు? எவ்விதமாக நீதிமானானார்கள்? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరిని మనం చూసినట్లయితే ரோமருக்கு எழுதின நிருபம் 4ஆம் அதிகாரம் கடைசி வசனத்திலே பார்க்கும்போது మన పాపము నిమిత్తమై మరణించి పాతి పెట్టబడి ఆయన 3వ దినమున ఏం చేశాడు? పునరుత్థానానికి లేచాడు. நம்முடைய பாவங்களுக்காக மரித்து அடக்கம் பண்ணப்பட்டு 3ஆம் நாளிலே அவர் உயிரோடு எழுந்தார். పాపి అయినటువంటి నీ కొరకు నా కొరకు, பாவியாகிய உங்களுக்காகவும் எனக்காகவும் రక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు ரட்சகராய் இருக்கிற இயேசு கிறிஸ்துவானவர் శిలువలో నిర్దోషమైనటువంటి రక్తాన్ని కార్చి கல்வாரி சிலுவையிலே குற்றமற்ற அவருடைய ரத்தத்தை அவர் சிந்தினவராய் మరణించి పాతి పెట్టబడి அவர் மரித்து அடக்கம் பண்ணப்பட்டு 3వ దినమున లేచట వలన அவர் 3ஆம் நாளிலே உயிர் தெழுந்ததினாலே నీతివంతుడుగా తీర్చబడ్డాం. நாம் நீதிமான்களாக தீர்க்கப்பட்டோம். ఎవరు? யார்? ఎవరు? யார்? ఎవరు చెప్తారు ధైర్యంగా? யார் சொல்ல முடியும் தைரியமாக? ఎవరు? யார் நீதிமான்களாக தீர்க்கப்பட்டார்கள்? నాకు చెవిటు చాలా చెవిటు నేను సరిగ్గా వినపడుతుంది. ఎవరు? నేను అని ఎంతమంది చెప్పగలరు? நான் என்று எத்தனை பேர் சொல்ல முடியும்? సరే నేను చెప్తా. நான் சொல்லுகிறேன். మరి నేను నీతివంతుడిగా తీర్చబడ్డా. நீதிமானாக தீர்க்கப்பட்டேன். ఎలా తీర్చబడ్డా? எவ்விதமாக தீர்க்கப்பட்டேன்? ప్రభు యొక్క మరణ పునరుత్థానమును విశ్వసించడం వల్ల నేను నీతివంతుడిగా తీర్చబడ్డా. தேவனுடைய மரணம் அடக்கம் பண்ணப்படுதல் உயிர் தழுதலை நான் விசுவாசித்ததினாலே நீதிமானாக்கப்பட்டேன். మరి ప్రియమైన పేతురు దాస
దాసన్ ఎలాగ నీతివంతులుగా తీర్చబడ్డాడు? పీటర్ దాసన్ సహోదరన్ ఎవిధமாக நீதிமானாக தீர்க்கப்பட்டார். ఇలాంటి అనుభవం వల్ల இவ்விதமான அனுபவத்தோட கூட కాబట్టి అట్టి నీతివంతుడు మనకి కాదు. ஆகையால் அப்பேற்பட்ட நீதிமானை நாம் நினைவு கூறுகிறவர்களாக இருக்க வேண்டும். నీతివంతుడు అంటే நீதிமான் என்று சொன்னால் పాపము లేనివాడు కాదు, பாவம் இல்லாதவர் என்று அல்ல, పాపము చేయనివాడు కాదు, பாவம் செய்யாதவர் என்று அல்ல. మరి ఎవరు పాపం లేదు పాపం చేయలేదు, మరి ఎవరు? அங்கே பாவம் செய்யாதவர் என்று அல்ல என்று சொல்லுகிறீர்கள், பாவம் இல்லாதவர்கள் என்று சொன்னால் யார்? ఎవరు చెప్తారు? யார் சொல்ல முடியும்? దేవుని రక్తంతో కడగబడినవాడు. ఆ? దేవుని రక్తంతో పూర్తి వాక్యం చెప్పేశావు. పాపములు క్షమించబడిన వాడు, பாவங்கள் மன்னிக்கப்பட்டவர். కాబట్టి నీతివంతుడిగా ఉండాలి అంటే ఈ అనుభవం సహోదరుడా నీకు నాకు ఎంతో అవసరం. ஆகையால் நீதிமானாக இருக்க வேண்டும் என்று சொன்னால் இந்த பாவங்கள் மன்னிக்கப்பட்ட அனுபவம் உங்களுக்கும் எனக்கும் மிகவும் அவசியமா இருக்கிறது. నీతివంతుడు ఒక్కడే, நீதிமான் ஒருவர் தான், ఆయనే ప్రభు అయిన యేసు. அவர்தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவானவர். ఆయనే నీతివంతుడైనటువంటి నాకు దైవవాక్యం మొదటి తిమోతి, నేను నా సహోదరి జ్ఞాపకం చేస్తున్నాను. 1 தீமோத்தேயுவிலே அந்த வசனத்தை எனக்கு ఏంటంటే నరుడు மனிதன் ఆయన వచ్చి మానవాళి కొరకే ఏం చేశాడు? దాసులు చూపు వచ్చేటువంటి నరుడు ఆయన మాత్రమే, ఆయన ఒక్కడ మాత్రమే నీతిమంతుడు. ஆகையாலே மனிதனுக்காக தாசரூபம் எடுத்தவராய் அடிமையின் சொரூபத்தோட கூட இந்த பூலோகத்திற்கு வந்தவர் அவர் ஒருவரே பாவமில்லாத நீதிமான். కాబట్టి ఆ నీతివంతుని కార్యమును, அந்த நீதிமானுடைய காரியங்களை சில காரியங்களை நாம் நினைவு கூறலாம். ఇంకా మొదట్లోనే ఉన్నాను, இன்னமும் கூட செய்தியின் ஆரம்பத்திலே இருக்கிறீர்கள். ఇంకా తల దగ్గరే ఉన్నాను, తోక దగ్గరికి ఎప్పుడు వచ్చేది? இன்னும் தலை கிட்ட தான் இருக்கிறீர்கள், வால் எப்பொழுது வருவீர்கள்? దయచేసి గడియారాలు చూసుకోవాలి, தயவுசெய்து கடிகாரங்களை பார்க்க வேண்டாம். దాని పని అది ఎంత మంచిది, ఎంత బాగా చేస్తుంది. அதோடைய வேலையை அது செய்து கொண்டே இருக்கும். అందుకని మన పని మనం చేస్తాం, அதில் நம்முடைய வேலையை நாம் செய்து கொள்ளலாம். దాని పని అని చేస్తే మన పని మనం చేస్తాం. அது அதோடைய வேலையை செய்யும், நாம் நம்முடைய வேலையை செய்யலாம். ఏదేమైనా మన పని ఏంటంటే దేవుని యొక్క మాటలు వినుట. நம்முடைய வேலை என்ன? கர்த்தருடைய வார்த்தைகளை கேட்பது. ఎలాగ ముందుగా మనం చూసాం, ఇది నా కొరకు, నా ఆదరణ కొరకు అనేటువంటి నిశ్చయత. அதில் முன்பதாகவே நாம் பார்த்தோம், இது எனக்காக என்னுடைய ஆறுதலுக்காக கொடுக்கப்படுகிற வார்த்தைகள். ఈ వాక్యం నేను చూశాను. கர்த்தருடைய வார்த்தைகளை பார்க்கும்போது యేసుక్రీస్తు கர்த்தராகிய இயேசு கிறிஸ்துவானவர் మరి ఒక చిన్న కుటుంబాన్ని, ஒரு சிறிய குடும்பத்தை దరిదాపు 8 పర్యాయాలు ఆయన సంధించినట్టుగా నేను 4 సువార్తల్లో నేను చూడగలిగాను. ஏறக்குறைய 8 முறை அந்த குடும்பத்தை சந்தித்தது போல அந்த 4 சுவிசேஷங்களிலே வாசிக்க முடிகிறது. కాబట్టి అది మనకందరికీ తెలుసు. நமக்கு எல்லாருக்கும் தெரியும். అది ఏ కుటుంబం? அது என்ன குடும்பம்? బేతనైనటువంటి చిన్న గ్రామం ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబం. பெத்தானியா கிராமத்தில் இருக்கிற ஒரு சிறிய குடும்பம். ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? அந்த குடும்பத்தில் எத்தனை பேர் இருக்கிறார்கள்? 3 பேர் இருக்கிறார்கள். 1 2 3 1 2 3 பேர். ఇంటికి మాకు కూడా వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, తమిళ వచ్చు. నాకే తమిళ మాట్లాడేది రాదు, అందుకే తర్జుమా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళారా 3 ఉన్నారు. அதில் 3 பேர் இருக்கிறார்கள். ప్రభు వెళ్ళినప్పుడంతా இயேசு ஆனவர் அங்கே போகும்போதெல்லாம் వాళ్ళిద్దరిలో ఒకరు అక్క, చెల్లి, తమ్ముడు. அவர்கள் 3 பேரிலே அங்கே சகோதரிகள் 2 பேர், சகோதரன் ஒருவர். ఏం చేసేవాళ్ళంటే, என்ன செய்வார்கள் என்றால் ఒక అక్క ఏం చేసేది, ప్రభు పాదాల దగ్గర కూర్చునేదండి. அக்கா என்ன செய்வார்கள் என்றால் கர்த்தருடைய பாதங்கள் அண்டையிலே போய் உட்காருவார்கள். ఆమె మరియా, அவர்கள் பேரு தான் மரியா. మార్త ఏం చేసేది, மார்த்தாள் என்ன செய்வார்கள்? ఇంటి పని చేస్తాం. ప్రభుకి ఏం కావాలి ఆహారం అవన్నీ కూడా చక్కగా అమర్చి చేసి పెట్టేది. இயேசுவானவருக்கு என்ன ஆகாரம் வேண்டுமோ அதை அழகாக செய்து கொடுப்பார்கள். ఇంకొకరు ఉన్నారు, இன்னொருவர் இருக்கிறார். మరి ఆ మహాశయుడు ఎక్కడికి పోయేవాడు కానీ అందులో రాయలేదు. నేను చూసి ఎత్తిక అయిపోయింది నా పని. அவர் எங்கே போனார் என்று யாருக்கும் தெரியாது. தேடி தேடி நான் களைத்து போனதுதான் மிச்சம். సరే, దాని గురించి చెప్పడానికి నేను ఇష్టపడలేదు, அதையும் கூட சொல்ல நான் விருப்பப்படவில்லை. ఇప్పుడు ఆ కుటుంబానికి இப்பொழுது அந்த குடும்பத்திற்கு ప్రభు వెళ్ళినప్పుడు ஆண்டவர் போகும்போது నేను చూసినప్పుడు ఒక చిన్న కార్యం నాకు జ్ఞాపకం. ஒரு சிறிய காரியம் எனக்கு நினைவு வருகிறது. దయచేసి చూడండి, தயவுசெய்து பாருங்கள். ఎలాగుందంటే, எவ்விதமாக இருக்கிறது என்றால் యోహాను సువార్త 12వ అధ్యాయం யோவான் சுவிசேஷம் 12ஆம் அதிகாரம் 11వ అధ్యాయం யோவான் சுவிசேஷம் 11ஆம் அதிகாரம் 35వ వచనం. ఎవరైనా పెద్దకి చదవండి.
చదవండి. 35வது வசனம் யாராவது சத்தமாக வாசியுங்கள். இயேசு கண்ணீர் விட்டார். పోదమ్మా ఏం చేశాడు? இயேசு என்ன செய்தார்? ఆ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ కన్నీరు విడుస్తా? எத்தனை பேர் இருக்கிறீர்கள் இங்கே கண்ணீர் விட்டு? ఉన్నత పరిస్థితులైనటువంటి దేవాది దేవుడు లోక రక్షకుడు ఇక్కడ కన్నీరు విడిచాడు. உன்னத பரலோகத்திலிருந்து வந்த தேவன், தேவாதி தேவன் இயேசு கிறிஸ்துவானவர் அங்கே கண்ணீர் விடுகிறார். తను 7 సార్లు వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి 3 ఉన్నారు అక్కడ. அவர் அத்தனை முறை போனாலும் கூட அந்த குடும்பத்தில் இருக்கிற 3 பேரும் அங்கேதான் இருக்கிறார்கள். ఈసారి వెళ్ళినప్పుడు இப்பொழுது இந்த முறை போகும்போது ఏమైంది? என்னவானது? ఒక్కరు లేరు. ஒருவர் இல்லை. ఇలారా பிரியமானவர்களே, కుటుంబానికి నేను వచ్చినప్పుడు కూడా అలాగే సంతోషపడ్డాను, కానీ నేను అదే కన్నీరు నా కంట కనపడుతున్నాయి. அயலே இந்த குடும்பத்திற்கு வந்தபோது கூட அவிதமாக தான் உணர்ந்தேன். அயலே இந்த நாளிலே இந்த கண்ணீர் எனக்கும் கூட வருகிறது. ఒక్కరు లేరు. ஒருவர் இல்லை. యేసు இயேசு, యేసు இயேசு. డాష్. కన్నీరు ఈ డాష్ బుద్ధి పోల నాకు. இந்த டாஷ் కన్నీరు విడిచాడు. இயேசு கண்ணீர் விட்டார். ఎందుకు? ஏன்? లాజర్ లేడు. லாசரு இல்லை. ఏమయ్యాడు? என்னவானார்? అంతకుముందు ఉండేవాడు కాదు. அதற்கு முன்பதாகவும் அவர் இல்லை. మరి ఈసారి ஆனால் இப்பொழுது ఈసారి సరిలేడు. இந்த முறை அவர் జీవనోడ కూడా இல்லை. ఈ ఒక్కడు లేడు. அவர் இந்த உலகத்திலே இல்லை. కాబట్టి అతను మరణించాడు. அவர் மரித்தவராய் இருக்கிறார். కాబట్టి కన్నీరు విడిచాడు. அவர் கண்ணீர் விட்டார். మరణించినటువంటి లాజరు కొరకు యేసయ్య కన్నీరు విడిచాడు. மரித்த அந்த லாசருக்காக இயேசு கண்ணீர் விட்டார். నేను ఎవరిని చూసి కన్నీరు విడుస్తున్నాను? இப்பொழுது யாரை பார்த்து கண்ணீர் விடுகிறீர்கள்? చాలా మంది ముసలి కన్నీరు విడుస్తారంటారు, పెద్దోళ్ళు చెబుతారు నాకు. அநேகர் அங்கே முதிர் வயதிலே கண்ணீர் விடுவார்கள். ముసలి కన్నీరు முதலை கண்ணீர் விடுவார்கள். అది మనకొద్దు. ఇది ఏంటంటే ఆదరణ. இது ஆறுதல். ఎలాగా? என்ன ஆறுதல்? ఒకరు లేరు. దేవునికి ఉన్నటువంటి ప్రేమ, ఆదరణ ఈ కన్నీటి ద్వారా బయటపడుతున్నది. ஆகையாலே தேவன் நமக்கு ஆறுதல் படுத்துகிற அந்த காரியமானது இந்த கண்ணீரினாலே வெளிப்படுகிறது. ఇప్పుడు ఎవరిని చూసి ఆయన కన్నీరు విడుతున్నారు? இப்பொழுது யாரை பார்த்து கண்ணீர் விடுகிறார்? యేసు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కాదు, పాపములతో అపరాధములతో ఎవరు చచ్చి ఉన్నారో వాళ్ళని చూసి యేసయ్య కన్నీరు విడుస్తున్నాడు. ஆகையாலே எபேசியர் 2:1 வசனம் சொல்லுகிற பிரகாரமாக அக்கிரமங்களினாலும் பாவங்களினாலும் மரித்தவர்களாய் இருக்கிற நம்மை பார்த்து இயேசு கிறிஸ்துவானவர் கண்ணீர் விடுகிறார். మన బాగానే ఉన్నాం కదా, நாம் நன்றாக தானே இருக்கிறோம். నేను ఎంత బాగా మాట్లాడుతున్నా, ఎంత బాగా అరుస్తున్నా, నేను ఎంత బాగా కూర్చున్నాను మనం అనుకుంటాం. நான் எவ்வளவு அழகாக உட்கார்ந்து இருக்கிறேன், நன்றாக பேசுகிறேன் என்று சொல்லி ஒருவேளை நாம் நினைக்கலாம். కానీ ఒకసారి నేను ఎక్కడో ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల కిందట அநேக ஆண்டுகளுக்கு முன்பதாக ஒரு சபைக்கு போனேன். ఒక సహోదరుడు చెప్పేటప్పుడు నా హృదయం బద్దలైపోయినది. ஒரு சகோதரன் ஒரு வார்த்தை சொல்லும் பொழுது என்னுடைய இருதயமானது உடைக்கப்பட்டது. ఏంటంటే என்னவென்றால், ఈ లోకంలో ఉన్న కూడా చాలా మంది చచ్చిపోయారు అన్నాడు. இந்த பூலோகத்தில் இருக்கிற அநேகர் மரித்தவர்களாக இருக்கிறார்கள் என்று ఎలా சொன்னார். చచ్చిపోయారంటే, அவர்கள் எவ்விதமாய் மரித்தார்? అది కూడా తెలియదని నీకు అన్నాడు. నాకు அது கூட உங்களுக்கு தெரியாதா என்று சொல்லுகிறார். పాపములతో అపరాధములు చచ్చారు అన్నాడు. பாவத்தினாலும் அக்கிரமத்தினாலும் மரித்தார்கள். కాబట్టి ఆదాము, ஆதாம், ఏ ఆదాం మీ ముందు ఉన్న ఈ ఆదాం అని అనుకోబడింది. உங்களுக்கு முன்பதாக நிற்கிற இந்த ஆதாம் அல்ல, మొదటి పాపి ఉన్నాడు. ஆதி மனிதன் ஆதாம். ఆ ఆదాము அந்த ஆதாம் దేవుని యొక్క శాప అవిధేయతో తెచ్చుకున్నటువంటి శాపం ద్వారా మరణాన్ని సంపాదించుకున్నాడు. ஆகையாலே கீழ்ப்படியாமையினாலே பாவம் செய்து அங்கே சபிக்கப்பட்டவராய் மரணத்தை தனக்கு வரவழைத்து నీవు ఆ கொண்டார். పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. நீ அந்த கனியை புசிக்கும் நாளிலே சாகவே சாவா என்று சொன்னார். తిన్నాడు, చచ్చాడు. அவர் சாப்பிட்டார், மரித்து போனார். కానీ ఎంతకాలం జీవించాడు? எத்தனை ஆண்டுகள் வாழ்ந்தார்? అది కారణం 5వ అధ్యాయం 5వ వచ్చిన ఎన్ని సంవత్సరాలు? ஆதியாகமம் 5:5 எத்தனை ஆண்டுகள் அவர் பிழைத்திருந்தார்? 935 930 ஆண்டுகள் அவர் ஜீவித்தார். ఎలాగ జీవించాడు? அவர் எவ்விதமாக ஜீவித்தார்? యోచన చేశాను. நான் யோசித்தேன். ఆ సహోదరుడికి జ్ఞాపకం వచ్చాడు. அந்த சகோதரன் எனக்கு நினைவுக்கு வந்தார். తమిళ్ అన్నాడు, தமிழிலே சொன்னார், ఎలా చచ్చారు? அவர்கள் எவ்விதமாய் மரித்திருக்கிறார்கள். అంటే எவ்விதமாக என்றால், లోకంలో ఉన్నదంతా కూడా இந்த உலகத்தில் உள்ளவர்கள் எல்லாரும் கூட చచ్చి కూడా బ్రతుకున్నాం అనుకుంటారు. అలా ఆదాం లాగా மரித்தும் கூட பிழைத்திருக்கிறேன் என்று நினைத்துக் கொண்டிருப்பார்கள்
இருக்கிறார்கள் ஆதாமை போல. ఎలాగున్నారంటే எவ்விதமாக இருக்கிறார்கள் என்றால் లోకములంతా కూడా నడమాடும் పిణంగులోడు నిరంబి இருக்கிறது అన్నాడు. உலகமெல்லாம் நடமாடும் பிணங்களினாலே நிறைந்திருக்கிறது என்று சொன்னார். నడుచుచున్నటువంటి శవములు, அங்கே நடமாடுகிற பிணங்கள். అలాంటి పరిస్థితిలో ఇలాంటి దుస్థితిలో నీవు నేను ఉండకూడదని ప్రభు ఇష్టపడుతున్నాడు. ஆகையால் இவ்விதமான அங்கே கோரமான நிலைமையில நாம் இருக்கக்கூடாது என்று சொல்லி தேவன் விரும்புகிறார். కాబట్టి ప్రియులారా, ஆகையால் பிரியமானவர்களே, దైవవాక్యాన్ని మనం వింటూనే ఉన్నాం. வேத వాక్యங்களை நாம் கவனிக்கிறோம். యేసు కన్నీరు విడిచాడు. இயேசு கண்ணீர் விட்டார். కాబట్టి ప్రియులారా, ஆகையால் பிரியமானவர்களே, ఎందుకు ஏன் కన్నీர் விட்டார்? ఎవరు ఈ వ్యక్తులు పాపంతో అపరాధములతో చనిపోయి ఉన్నారో వాళ్ళ కొరకై యేసయ్య కన్నీరు విడిచి తిరిగి చెప్తున్నాడు మనకి. யாரெல்லாம் பாவத்தினாலும் அக்கிரமத்தினாலும் மரித்தவர்களாக இருக்கிறார்களோ அவர்களை பார்த்து கண்ணீர் விட்டு கொண்டு நமக்கு சொல்லுகிறார் ஒரு வார்த்தை. ఒకవేళ ఒక బిడ్డ రాజకుమారుడుగా పుట్టొచ్చు, ஒரு பிள்ளை ராஜகுமாரனாக பிறக்கலாம், లేకపోతే పాస్టర్ కొడుకుగా పుట్టొచ్చు. ஒரு போதகருடைய மகனாக பிறக்கலாம். అయినా కూడా ஆனாலும் கூட వాళ్ళు ఏం చేస్తారు? அவர்கள் என்ன செய்வார்கள்? పుట్టుకతోనే பிறப்பிலேயே దావీదేమన్నాడు? தாவீது என்ன சொன்னார்? నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించినది. என் தாய் என்னை பாவத்திலே கர்ப்பம் தரித்தாள். తర్వాత తర్వాత మాట ఏంటి? నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించింది. என் தாய் என்னை பாவத்திலே கர்ப்பம் தரித்தாள். పుట్టుకతోనే మనం. அவைகளை நாம் பிறப்பிலேயே பாவிகள். కాబట్టి లోకానికి వచ్చినప్పుడు ఏం తెచ్చాం మనం? உலகத்திலே வந்தபோது நாம் என்ன கொண்டு வந்தோம்? అదే మనం చదివాం కదా. அதை தான் வாசித்தோம் அல்லவா? రెండో వాక్యాన్ని మనం ఏం చదివి ఉన్నాం? இரண்டாவது பாகத்துல என்ன வாசித்தோம்? చాలా చక్కటి జ్ఞాపకం ఉన్నటువంటి వాక్యం. மிகவும் எல்லாருக்கும் தெரிந்த வசனம். దాన్ని మనం మర్చిపోకూడదు. நாம் மறந்து போகக்கூடாது. మనుషులు ఒక్కసారి మరణిస్తారు. மனிதன் ஒரு முறை மாத்திரமே மறிக்க கூடும். ఒకసారి తిరిగి తిరిగి మరణించేది. மறுபடியுமாக மறிக்க முடியாது. అయితే మనుషుడు அயலே மனிதர்கள் పుట్టేటప్పుడు ఏం తేడు? பிறந்தபோது அழுகிறா. ఏమి తేడు? பிறந்தபோது ஒன்றும் கொண்டு வர மாட்டார். పోయేటప్పుడు ఏమి తేడాడు? போகும்பொழுதும் ஒன்றும் கொண்டு போக மாட்டார். ఏమి తేడు? ఏమి తీసుకోడు. ஒன்றும் கொண்டு வர முடியாது, ஒன்றும் கொண்டு போக முடியாது. టైం ఎక్కువైపోతే ఏమి తెస్తాడో ఏమి తీసుకు చెప్పడానికి நமக்கு நேரம் இல்லை, என்னென்ன காரியங்களை கொண்டு வருவார் கொண்டு போவார் என்று தியானிக்க. వచ్చేటప్పుడు வரும்போது ఏం తెస్తాడో మాత్రం చెప్పడానికి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. வரும்போது என்ன கொண்டு வருவாரோ அதை சொல்லும்படியாக தேவன் என்னை ஏவுகிறார். ఏం చెప్తాడు? ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ஒரு மருத்துவமனைக்கு போனேன். ఎందుకు? ஏன்? అంత దాదాపు 8 మంది అడుగుతున్నారు. அங்கே 8-9 பேர் உட்கார்ந்து இருக்கிறார்கள். ఒక సహోదరి ప్రసవం, ஒரு சகோதரிக்கு பிரசவம் பார்க்கிறார்கள். లోపల హాస్పిటల్ உள்ளே மருத்துவமனையிலே అందరు వాకిలి దగ్గర నిలబడి ఉన్నారు. எல்லாரும் வாசல் அண்டையிலே நின்று ఆ கொண்டிருக்கிறார்கள். సమయంలో నేను పోయాను. அந்த நேரத்திலே நானும் கூட போனேன். అందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. எல்லாரும் ஒருவர் முகத்தை ஒருவர் பார்க்கிறார்கள். వాళ్ళ నాన్న సహోదరి భర్త అన్నాడు, அந்த சகோதரனுடைய கணவன் சொல்லுகிறார், ఇంకా బిడ్డ ఆడవేంటి, இன்னமும் கூட பிள்ளை அழவில்லையே. ఏంద్ర బాబు అంటే என்ன? ఇంకా ప్రసవించలేదే. இன்னமும் கூட பிரசவிக்கவில்லையே. నాకు అర్థం కాలే, ఏంద్ర ఇట్లా అంటున్నారా? எனக்கு புரியவில்லை அவர் என்ன கேட்கிறார் என்று ఆ சொல்லி. తర్వాత ఏం జరిగిందంటే அதன் பிறகு என்ன நடந்தது என்றால், రూమ్ దగ్గర కాబట్టి అనే బిడ్డ కేక వినపడింది. அதன் பிறகு அந்த ரூம் பெரிதா இருந்ததனாலே அந்த குழந்தை அழுகிற சத்தமானது கேட்டது. అబ్బాయి సహోదరునికి సంతోషం పట్టల. இந்த சகோதரனுக்கு சந்தோஷம் அங்கே போதாதபடிக்கு அவர் பெரிய சந்தோஷத்தை உடையவராயிருந்தார். తిరిగి చూశారు కదా, కనపడి కూడా కనపడలేదు. அவர் என்னுடைய கண்களுக்கே காணாதபடிக்கு போய்விட்டார். 5 నిమిషాల్లో వచ్చాడు. 5 நிமிடம் கழித்து வந்தார். ఎంత స్వీట్ మూడతో వచ్చాడు. ஒரு ஸ்வீட் மூட்டையோட கூட வந்தார். వచ్చి తీసుకొచ్చి అంకుల్ ఇది அங்கிள் இதை எடுத்துக்கொள்ளுங்கள் என்று சொன்னார். ఎందుకు బాబు ஏன் என்று கேட்டேன். బిడ్డ పుట్టాడు, எனக்கு ஒரு பிள்ளை பிறந்திருக்கிறான். నీకు ఎంత తెలిసిందన్నా? உங்களுக்கு எவ்விதமாய் தெரியும்? ఏడ్చాడు కదా అన్న. அழுதான் அல்லவா? அந்த ఆ బిడ్డ ఎందుకు ఏడ్చాడు తెలిసింది. ஏன் அழுதான் தெரியுமா? నాకేం తెలుసు. எனக்கு என்ன தெரியும்? బిడ్డ பிரியமானவர்களே, ఆ బిడ్డ పాపను జన్మించి వచ్చేటప్పుడు அந்த பிள்ளை பாவத்திலே பிறந்து வரும்போது, అయ్యా నేను ఈ అనిత్యమైన లోకంలో పుడుతున్నా, ஐயா நித்தியமற்ற உலகத்திலே நான் பிறக்கிறேன். నేను ఈ లోకాన్ని విడవాల్సి ఉంది ఒక రోజు. இந்த உலகத்தை நான் ஒரு நாளிலே விட்டுவிட வேண்டும். నా పుట్టినరోజు అయిపోయింది. அவருடைய பிறந்த நாள் முடிந்து விட்டது. కాబట్టి నేను ఇప్పుడు దేని కొరకు చూడాలా? இப்பொழுது நான் எதை நோக்கி பார்க்க నేను வேண்டும்? మరణము కొరకు ఎదురు చూడాలి. மரணத்தின் நிமித்தமாக எதிர்பார்க்க வேண்டும். ప్రతి మనుష్యుడు మరణమును సంధించవలసి ఉన్నది. எல்லாரும் மரணத்தை எதிர்கொண்டே ஆக வேண்டும். కాబట్టి
ప్రియులారా, அயலே பிரியமானவர்களே, ఇందుకు సత్యాన్ని మీకు చెప్తున్నాను. ஏன் இந்த சத்தியத்தை சொல்லுகிறேன் என்றால், మనుషుడి లోకానికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చేది మరణం. ஒரு மனிதன் இந்த பூலோகத்திற்கு வரும்போது கொண்டு வருகிற ஒரே ஒரு காரியம் மரணம் மாத்திரமே. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. அயலே மிகவும் ஜாக்கிரதையாய் நாம் இருக்க வேண்டும். వాక్యాన్ని మనం చూస్తే வசனத்தை கவனிக்கும் போது మరణం మంచిదే, மரணம் நல்லதுதான், ఇది తప్పకుండా జరగాల్సిందే. இது తవరాமல் நடக்கும். జీవం కలిగినటువంటి దేవుడు ఆదిలో ఇచ్చినటువంటి పాపం వలన తెచ్చినటువంటి మానవునికి ఏర్పడిన శాపం ఇది. ஆகையாலே மனிதனுக்கு பாவத்தினால் ஏற்பட்ட சாபமா இது இருக்கிறது. మనుషుడు పాపం చేశాడు, அங்கே மனிதன் பாவத்தினாலே மரணத்தை கொண்டு வந்து పాపం పరిపక్వమై మరణాన్ని కనింది. ஆகையாலே பாவமானது மரணத்தை பிறப்பிக்க செய்தது. కాబట్టి ఆ మరణాన్ని మనం సంధించాలి. அந்த மரணத்தை நாம் சந்திக்க வேண்டும். అయితే ఒకటి, ஒரே ஒரு காரியம், మరి పుట్టేటప్పుడు ఎట్లా పుట్టేస్తున్నాం? நாம் பிறக்கும் பொழுது எவ்விதமாய் பிறக்கிறோம்? ఎట్లా? పాపములో. பாவத்திலே பிறக்கிறோம். మరి ఎంతమందికి పురిగి ఎంతమందికి అర్థమవుతుంది? எத்தனை பேருக்கு இது புரிகிறது என்று எனக்கு தெரியவில்லை. పాపములో. பாவத்திலே. కానీ ஆனால் చనిపోయేటప్పుడు రెండు రకాలు. மறைக்கும் போது இரண்டு விதங்கள் இருக்கிறது. వాక్య భాగంలో చూసినట్లయితే வசனத்தை கவனிக்கும் போது ఎప్పుడు 11వ అధ్యాయం 11వ వచనంలో எபிரெயர் 11ஆம் அதிகாரம் 13வது வசனத்திலே, విశ్వాసము గలవారై మరణించుట, ప్రభువును విశ్వసించినటువంటి వారిగా మరణించుట. கர்த்தரை விசுவாசித்தவர்களாய் மரிப்பது. అదే మొదటి దశలోనికి 4వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తునందు మృతులైనటువంటి వారు ధన్యులు. 1 தெசலோனிக்கேயர் 4:16 கிறிஸ்துவுக்குள் மரித்தவர்கள். ఇది ఒకటి, ప్రభువులో మరణించటం. ஒன்று கர்த்தருக்குள் மரித்தவர்கள். వాళ్ళు ఎక్కడుంటారు? அவர்கள் எங்கே இருப்பார்கள்? మన ప్రియబిడ్డ పీటర్ దాసుని మాదిరిగా ప్రభు సన్నిధిలో విశ్రాంతిలో ఉంటారు. சகோதரன் பீட்டர் தாசனை போல அவர்கள் இளைப்பாறிக் கொண்டிருப்பார்கள் கர்த்தருடைய சமூகத்திலே. మరి ఒక దినం అలాంటి పరిస్థితి నీకు ఉన్నది, నాకు ఉన్నది. ஒரு நாளிலே இவ்விதமான சூழ்நிலை நமக்கும் இருக்கிறது. మరి మన పరిస్థితి ఎలాంటిది? நம்முடைய சூழ்நிலை எப்பேற்பட்டது? ప్రభువులో ఉన్నామా? நாம் கர்த்தருக்குள்ளாக இருக்கிறோமா? ప్రభువు రక్షకునిగా కలిగి ఉన్నామా? கர்த்தரை நாம் ரட்சகராக கொண்டிருக்கிறோமா? రెండవ కార్యం చూస్తే இரண்டாவது காரியம் பார்க்கும்போது యోహాను సువార్త யோவான் சுவிசேஷம் 8వ అధ్యాయం 8ஆம் அதிகாரம் 21వ వచనంలో 21வது வசனத்திலே పాపములో మరణించుట. பாவத்திலே மரிப்பது. ఒకటి, முதலாவதாக పుట్టేటప్పుడు మనం పాపంలో పుడతాం, பிறக்கும்போது பாவத்திலே பிறக்கிறோம். కానీ మరణించేటప్పుడు ஆனால் மரிக்கும்போது రెండు కార్యాలు. இரண்டு காரியங்கள் இருக்கிறது. முதலாவதாக ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించిన వారు, கர்த்தரை சொந்த ரட்சகராக ஏற்றுக்கொண்டவர்கள் విశ్వాసం గలవారై விசுவாசம் உள்ளவர்களாய் క్రీస్తునందు మరణిస్తారు. கிறிஸ்துவுக்குள்ளாக மரிப்பார்கள். అలాంటి అనుభవం లేనప్పుడు, அவ்விதமான அனுபవం இல்லாத போது దైవవాక్యమును తృణీకరించిన వారు, கர்த்தருடைய வார்த்தையை புறக்கணிக்கிறவர்கள், సువార్తను అంగీకరించినటువంటి వారు, சுவிசேஷத்தை ஏற்றுக்கொள்ளாதவர்கள், వాళ్ళేలాగా அவர்கள் எவ்விதமாய் వాళ్ళ மரிப்பார்கள்? లోకాన్ని విడిచినప్పుడు அவர்கள் இந்த உலோகத்தை விட்டுவிடும் போது పాపములో వాళ్ళు మరణిస్తారు. பாவத்திலே மரிக்கிறவர்களாய் இருக்கிறார்கள். కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ஆகையாலே நாம் மிகவும் ஜாக்கிரதையா இருக்க வேண்டும். ఈ దైవవాక్యాన్ని మనం చూసినప్పుడు கர்த்தருடைய வார்த்தையை நாம் கவனிக்கும் போது మరి ఈ రెండు వాక్యాలు చాలా ముఖ్యం. இந்த இரண்டு வசனங்களும் மிக முக்கியமாக இருக்கிறது. ఒకటి ప్రభువులో మరణించుట, முதலாவதாக கர்த்தருக்குள் மரிப்பது, రెండవది పాపములో మరణించుట. இரண்டாவதாக பாவத்திலே மரிப்பது. మరి తను మరణించిన వాళ్ళు అలాగే ఉంటారా? மரித்தவர்கள் அவிதமாகவே இருப்பார்களா? వాక్యం ఏం చెప్తుంది? கர்த்தருடைய వార్த்தை என்ன சொல்கிறது? కాబట్టి ఒక దినం తప్పకుండా మరణించిన వారు పునరుత్థానంతో లేస్తారు. மரித்தவர்கள் ஒரு நாளிலே அவர்கள் உயிர் தெழுவார்கள். దైవవాక్యం మనం చూసినప్పుడు கர்த்தருடைய வார்த்தையிலே பார்க்கும்போது అనేకమైన సత్యాలను మనం గమనించవచ్చు. அநேக சத்தியங்களை நம்மால் கவனிக்க முடியும். ఎలాగంటే எவ்விதமாக என்றால் చూడండి, యోహాను సువార్త யோவான் சுவிசேஷம் 5వ అధ్యాయం 5ஆம் அதிகாரம் 29వ వచనం, 29வது வசனம், మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి లేస్తారు. நன்மை செய்தவர்கள் ஜீவனை அடையும்படி எழுந்திருக்கிறார்கள். కాబట్టి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే தானியேல் 12:2 பார்க்கும்போது మరి సమాధుల్లో ఉన్న నిద్రించినటువంటి వారు అనేకులు మేల్కొంటారు. కొందరు నిత్య జీవానికి, కొంతమంది నిత్య నరకానికి లేస్తారు. பூமியின் தூளிலே நித்திரை பண்ணுகிறவர்களாகிய அநேகரில் சிலர் நித்திய ஜீவனுக்கும் சிலர் நித்திய நிந்தைக்கும் இகழ்ச்சிக்கும் விழித்து எழுந்திருப்பார்கள். కాబట్టి ప్రియులారా, ஆகையாலே பிரியமானவர்களே, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. அநேகர் தற்கொலை செய்து கொள்கிறார்கள். ఎందుకు? ஏன்? ఈ కష్టాలు పోతాయి. இந்த కష్టங்கள் போகும் என்று ఆ சொல்லி తర్వాత వచ్చే వేదనే చాలా ఉన్నతమైనది. அதன் பிறகு வருகிற வேதனை தான் இன்னும் கூட அதிகமா இருக்கும். తర్వాత మరణము అనేటువంటిది, மரணம் என்று சொல்லப்படுவது మనుష్యుడు மனிதன் ఒక నిత్యమైనటువంటి స్థలానికి వెళ్ళటానికి ఉన్నటువంటి ఏర్పరచబడినటువంటి ఒక గేట్. அங்கே ஒரு நித்தியமான இடத்திற்கு போகக்கூடிய ஒரு வாசல் வழியாய் காணப்படுகிறது. ఇంటి లోపలికి వెళ్ళాలంటే గేట్ వేస్తే పోలేం. இப்பொழுது அந்த வீட்டுக்குள்ளாக போக வேண்டும் என்றால் கதவு அடைத்திருந்தால் போக முடியாது. ఆ గేట్ తెరవాలి. அந்த கதவானது திறக்கப்பட வேண்டும். నిత్యత్వానికి వెళ్ళాలంటే
அந்த நித்தியத்துவத்திற்குள்ளாக போக வேண்டும் என்று சொன்னால் మనుషుడు మరణించిన తర్వాతే ఆ నిత్యత్వానికి వెళతాడు. மனிதன் மரித்த பிறகுதான் அந்த நித்தியத்துவத்திற்குள்ளாக போக முடியும். ఒకటి నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. முதலாவதாக நித்திய ராஜ்யம், பரலோக ராஜ்யம். రెండవది இரண்டாவதாக నిత్య నరకం. நித்திய நரகம். ఈ రెండు నిత్యమైనవే, இந்த இரண்டும் நித்தியமானவைகள் தான். ఎల్లప్పుడూ ఉండేయే. இவைகள் எப்பொழுதும் நம்மிடத்திலே ఈ இருக்கும். యొక్క లోకం ఉండేది కొంతకాలమే. ஆனால் இந்த உலகத்திலே நாம் இருப்பது கொஞ்ச காலம் மாத்திரம்தான். మానవుని యొక్క జీవితం మరణం తర్వాతనే నిత్యత్వమైనటువంటి కార్యాలు ఏర్పడతాయి. மனிதனுடைய வாழ்க்கை மரணித்த பிறகுதான் நித்தியத்திற்குள்ளாக போய் சேருகிறது. కాబట్టి ప్రియులారా, ஆகையாலே பிரியமானவர்களே, కాబట్టి పునరుత్థానంతో బయటకు వస్తే దైవాక్యాన్ని గమనిస్తున్నాం. உயிர்த்தெழுதலோட கூட வெளியே வருவார்கள் என்று சொல்லி கர்த்தருடைய வார்த்தையில் நாம் பார்க்கிறோம். ప్రియులారా, பிரியமானவர்களே, ఈ సత్యాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే இந்த சத்தியத்தை உங்களுக்கு புரிகிற வண்ணமாக சொல்ல வேண்டும் என்றால் మీరు విసుక్కున్నా పర్వాలేదు, நீங்கள் அங்கே சோர்ந்து போனாலும் பரவாயில்லை, మీరు నా నోరు ముయ్యమని ప్రార్థన చేసినా పర్వాలేదు, என்னுடைய வாய் மூடப்பட வேண்டும் என்று ஜெபித்தாலும் பரவாயில்லை, నాకు దేనిని గురించి చింత లేదు, எனக்கு எதை குறித்தும் கவலை இல்லை. చెప్పిరన్నా రమ్మన్నాడు మీతో, చెప్పిపోతున్నాను మీకు. அவர் சொல்ல சொல்லி என்னை அனுப்பினார், நான் உங்களிடத்திலே சொல்லி நான் கடந்து போகிறேன். వాస్తవంగా నేను ఈ సమయంలో వచ్చి ఇక్కడ నిలబడతాను కదా, நான் இங்கே வந்து நான் நிற்பேன் என்று நான் நினைக்கவில்லை. అసలు లేచి నిలబడిన కూడా నిలబడలేను అనుకున్నా. நான் நிற்கக்கூட முடியாது என்று நினைத்தேன். సహోదరి సుగుణమని చెప్పారమ్మా, దయచేసి అంటే నుంచి మీరు రాలేదు, నిలబడలేదు. சகோதரனிடத்திலே கூட சொன்னேன், என்னாலே வர முடியாது, என்னாலே நிற்க முடியாது என்று சொல்லி. కానీ ప్రభు ప్రేరేపణ, ஆனால் கர்த்தர் என்னை அங்கே உற்சாகப்படுத்தினார். நீ போ, నేనేం చెప్తానో చెప్తాను, நான் என்ன சொல்லுகிறேனோ அதை சொல். కాబట్టి ఆయన చెప్పింది మీకుతో నేను చెప్తాను. నా సొంత కవిత్వం కాదు, నా కవిత్వం రాదు. அதில் என்னுடைய சொந்த வார்த்தைகளோ கவிதைகளோ அல்ல, இது தேவனுடைய வார்த்தைகள். ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు పునరుత్థానంతో లేస్తారు. அதில் உயிர்த்தெழுதலோட கூட எழுந்திருப்பார்கள். ఆ తర్వాత அதன் பிறகு మీరు తర్వాత చదువుకోనండి, నేను చదివితే సమయం అయిపోద్ది. நீங்கள் வீட்டிற்கு போய் வாசிங்கள் சொல்லுகிற வசனங்களை. లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే, லூக்கா சுவிசேஷம் 16ஆம் அதிகாரத்தை கவனிக்கும் போது మరి 19వ అధ్యాయం నుంచి ఆఖరి 31 వచనం అనుకుంటా, అంతవరకు మీరు తర్వాత చదువుకోనండి. 19வது வசனத்திலிருந்து கடைசி வசனம் வரைக்குமாக நீங்கள் வீட்டிற்கு போய் வாசியுங்கள். ఇక్కడ మనం గమనించినట్లయితే இங்கே நாம் கவனிக்கும் போது దయచేసి చూడండి, లూకాసు వార్త பாருங்கள், லூக்கா சுவிசேஷம் 16వ అధ్యాయము 16ஆம் அதிகாரம் 22వ వచనం మాత్రం చదవండి. 22வது வசனம். பின்பு அந்த தரித்திரன் மரித்து தேவதூதரால் ஆபிரகாமுடைய மடியில் கொண்டு போய் விடப்பட்டான், ஐஸ்வர்யவானும் மரித்து அடக்கம் பண்ணப்பட்டான். కాబట్టి ప్రియులారా, அதில் பிரியமானவர்களே, ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి కార్యం, நீங்க கவனிக்கிற காரியம், ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. இங்க 2 நபர்கள் இருக்கிறார்கள். ఒకరు ధనికుడు ఉన్నాడు, ஒருவர் ஐஸ்வர்யவான், రెండవది దరిద్రుడు. இன்னொருவர் தரித்திரரா இருக்கிறார். వీళ్ళిద్దరిని ఈ వాక్యాలు మనం చూడొచ్చు. இந்த 2 பேரை இந்த வேத பகுதியிலே பார்க்க முடியும். కాబట్టి 20వ వచనంలో అంతా ధనికుడు, 20வது வசனத்திலே ஐஸ்வர்யவானை குறித்து பார்க்கிறோம். ఐశ్వర్యంతో లోకంలో జీవించిన వాడు అతను మరణించాడు. ஐஸ்வர்யத்தோட கூட இந்த உலகத்திலே ஜீவித்தார், அவர் மரித்தார். இரண்டாவதாக అతని బల్ల కింద రొట్టె చేసుకుని తిరుగుతున్న భిక్షకుడైనటువంటి దరిద్రుడు లాజరు కూడా ఉన్నాడు, అతను చనిపోయాడు. மேதையின் மேல் விழுகிற துணிக்கைகளை எடுத்து புசிக்கக்கூடிய லாசரு தரித்திரன், அவரும் கூட மரித்தார். కాబట్టి ప్రియులారా, ஆகையாலே பிரியமானவர்களே, వీళ్ళిద్దరు కూడా మరణించారు. இவர்கள் இருவரும் கூட மரித்தார்கள். అయితే నేను గమనించిన కార్యం ఏంటంటే, ஆனால் கவனிக்கிற காரியம் என்னவென்றால், ఇక్కడ ధనికుడైన పేరు ఇక్కడ రాయబడలేదు, ஐஸ்வர்யவானுடைய பெயர் இங்கே எழுதப்படவில்லை. దానికి దరిద్రుడైనటువంటి లాజరు పేరు మాత్రం రాసినది. ஆனால் தரித்திரனுடைய லாசருடைய பெயர் மாத்திரம் எழுதப்பட்டிருக்கிறது. ఈ కథ బాగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. நமக்கு இந்த கதை நன்றாக தெரியும், சொல்ல வேண்டிய அவசியம் இல்லை. కానీ వాస్తవంగా లోక ప్రభుత్వం అయితే ఏం చేసేది? சாதாரணமாக உலக ராஜ்யம் என்ன செய்திருக்கும், ఏం చేస్తారు? என்ன செய்திருப்பார்கள்? నా ఎదురుగా నాకు అబ్బాయి కూర్చున్నాడు, எனக்கு எதிராக ஒரு சகோதரன்காரன் இருக்கிறார். సమస్త కార్యములను ప్రచురపరిచేవాడు. నాకేం జరిగిపోయినా ఏమబ్బా అవుట్డోరా ఇండోరా ఏం జరుగుతుందని అడుగుతాను. எல்லா காரியங்களும் செய்திகளின் மூலியமாய் சொல்லக்கூடியவராய் இருக்கிறார். ఏం చేస్తారు సార్? என்ன செய்வார்கள் தெரியுமா? తారుమారు చేస్తారు వాళ్ళ పని. அவருடைய வேலையை தாறுமாறாக்குவார்கள். లోకస్తులలో లోకము వైపు తమ నీతివంతులుగా కనపడాలని ధనికుల పేరు రాస్తారు, దరిద్రుల పేరు విడిచిపెడతారు. உலகத்தாருக்கு முன்பதாக நன்றாக தெரிய வேண்டும் என்று சொல்லி ஐஸ்வர்யவான்களுடைய பெயர்களை நன்றாக பெரிதாக எழுதுவார்களே தவிர அங்கே தரித்திரருடைய பெயர் யாரும் எழுத மாட்டார்கள். కాబట్టి ఇక్కడైతే ఏంటంటే, ஆனால் இங்கே நடக்கிற காரியம் என்ன? ఉన్నత పరిస్థితిని దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకి మూల పాఠాన్ని నేర్పించడం కొరకు ఈ యొక్క సత్యాన్ని చక్కగా రాసి బయలుపరిచి జ్ఞాపకం చేస్తున్నాడు. ஆகையாலே உன்னதமான தேவன் இயேசு கிறிஸ்துவானவர் இந்த சத்தியத்தை நாம்
தெளிவாக புரிந்து கொள்ளும்படியாக மிகவும் அழகாக எழுதுகிறார். ఆ తర్వాత அதன் பிறகு ధనికుడు ఏం చేశాడు? அந்த ஐஸ்வர்யவான் என்ன செய்தார்கள்? వాక్యం చూసి ఆలస్యం అవుతుంది, అతన్ని స్థాపన చేశారు. அவரை அடக்கம் பண்ணினார்கள். ఎలాగా? எவ்விதமாக? ఎలాగా? எவ்விதமாக? ఆ ధనికుడి గురించి ముందేం రాయలా. அந்த ஐஸ்வர்யவானை குறித்து அதிகமாக எழுதப்படவில்லை. తర్వాత పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ధనికుడు ఎవరు అనేది నాకు అర్థం చెప్పాడు. அதன் பிறகு வருகிற சூழ்நிலை நிமித்தமாக அந்த ஐஸ்வர்யவான் யார் என்று சொல்லி எனக்கு புரிகிறது. దేవుని గురించి చక్కగా తెలిసినవాడు, அந்த தேவனை குறித்து நன்றாக அறிந்தவர், రక్షకుని గురించి అన్ని తెలిసినవాడు, ரட்சகரை குறித்து அறிந்தவர். కానీ మన ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి, தன்னுடைய இஷ்டத்திற்கேற்றவாறு வாழ்ந்த ஒரு நபர், వేషధారణతో జీవించినటువంటి వ్యక్తి, ஒரு வேஷம் தரித்தவராய் பழைத்துக் கொண்டிருந்தவர். ఇక్కడ జరిగినప్పుడు பிரியமானவர்களே, இந்த காரியங்கள் நடந்த போது చర్చికి తీసుకుపోయి ఉంటారు, చర్చికి తీసుకుపోయి ఉంటారు, சபைக்கு கொண்டு போயிருப்பார்கள். కాబట్టి వందల కొలది ప్రజలు వచ్చి ఉంటారు, ஆயிரக்கணக்கான ஜனங்கள் வந்திருப்பார்கள். చక్కటి ఊరేగింపు జరిగి ఉంటుంది, ஒரு நல்ல ஒரு ஊர்வலம் நடந்திருக்கும், మంచి భూస్థాపన, ஒரு நல்ல அழகான அடக்கம் ஏற்பட்டு இருக்கும். సమాధి చేశారు, அடக்கம் பண்ணார்கள். రెండో వ్యక్తి இரண்டாவது நபர் லாசரு. అతను చనిపోయాడు, அவரும் மரித்தார். అతను సమాధి చేశారు. அவரை யார் அடக்கம் பண்ணினார்கள்? నేను అనుకుంటా ఏ మున్సిపాలిటీ వచ్చి ஏதாவது முனிசிபாலிட்டியிலிருந்து வந்து அடக்கம் பண்ணியிருப்பார்கள். ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, யாரும் ஆதரிக்கக்கூடியவர்கள் இல்லை. నాన్న వాళ్ళు ఎవరు లేరు, அங்கே தகப்பன் தாய் என்று சொல்லி யாரும் இல்லை. ఈ లోకములకు భిక్షకుడు, அந்த தரித்திரனாய் பிச்சை கேட்கிறவராய் ధనికుని యొక్క బల దగ్గర రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నవాడు, ஐஸ்வர்யவானுடைய மேஜை நண்டில் உட்கார்ந்து மேஜையின் துணிக்கைகளை புசிக்கக்கூடிய நபராய் இருந்தார். అయితే అతను కూడా అతనేం చేశారు, ఎవరు లేనందువల్ల తీసుకుపోయి అతను కూడా పాతి పెట్టారు, அவரையும் கூட கொண்டு போய் அடக்கம் செய்தார்கள். అప్పుడు జరిగిందండి, அப்பொழுது நடந்தது என்ன? చనిపోయారు, மரித்தார்கள். అందరితో ఆగల, அதோட கூட நின்று விடவில்லை. జీవితం అంతటితోటి ముగియలేదు, அவருடைய வாழ்க்கை அதோட கூட முடியவில்லை. ఆరంభమైంది. அது ఆరంభமானது. ఎక్కడ? எங்கே ஆரம்பமானது? ఎవరో చెప్తున్నారు, పొడిచిడు. ఇది పొడిచిడులో కాదు, తాంబరంలో కాదు, చెన్నైలో కాదు, మామూలులో కాదు, పొడిచిడులే, తాంబరంలే, మామూలంలే అల్ల. ఇది ఎక్కడ ఆరంభమైంది ఈ నిత్యమైనటువంటి కార్యాన్ని దైవ వాక్యంలో మనం గమనించి చూసినట్లయితే அவருடைய நித்தியத்துவம் எங்கே ஆரம்பித்தது என்று வேதாகமத்திலே பார்க்கும்போது తర్వాత 22-24 వచనాల్లో ఉంది. 22-24 வசனங்களிலே இருக்கிறது. ఈ ధనవంతుడు, இந்த ஐஸ்வர்யவான் ఏం చేస్తున్నాడు? என்ன செய்கிறார்? అగ్నిగుండంలో అల్లాడుతున్నాడు, அக்னி ஜுவாலையிலே அவர் கதறி கொண்டிருக்கிறார், ఏడుస్తున్నాడు. அவர் அழுது கொண்டிருக்கிறார். దేనికోసం? எது நிமித்தமாக? వేదన, வேதனை, తట్టుకోలేకపోతున్నాడు. அந்த வேதனை பொறுத்து கொள்ள முடியாத நிலைமை. అగ్ని ఆవదు, పురుగు చావదు, அக்னி அவியாது, புழு சாகாது. విశ్వాసుల జీవితంలో ఎన్నిసార్లు చెప్పినా ఈ చెవుల వింటారు, ఈ చెవులో విడిచిపెడతారు. விசுவாசிகளுடைய வாழ்க்கையில இந்த வார்த்தைகளை எத்தனை முறை சொன்னாலும் ஒரு காதிலே கேட்டு இன்னொரு காதிலே விட்டு விடுவார்கள். మరి ఒకసారి ప్రభు జ్ఞాపకం చేసి మనకు బోధిస్తున్నాడు. பிரியமானவர்களே, இன்னொரு முறை கர்த்தர் இந்த வார்த்தைகளை நமக்கு நினைவுபடுத்துகிறார். ఇతడు అగ్ని జ్వాలలలో ఉండి இவர் இந்த அக்கினி ஜுவாலையில இருந்து கொண்டு ఆలమర్చిస్తున్నాడు. அவர் கூக்குரல் இடுகிறார். ఏం చూస్తున్నాడు? என்ன பார்க்கிறார்? దూరంగా చూస్తున్నాడు. தூரத்திலே பார்க்கிறார். ఎవరు కనపడుతున్నారు? யார் காணப்படுகிறார்கள்? ఎవరు కనపడుతున్నారు? அங்கே யார் இருக்கிறார்கள்? బైబిల్ వాక్యం చెప్పి పెట్టున్నారు ఇక్కడ, జ్ఞాపకం చేయండి. ఎవరు? అబ్రహాం. அங்கே ஆபிரகாம் இருக்கிறார். అబ్రహాం నుండి వాడి రొమ్మను ఆనుకున్నటువంటి లాజరు. ஆபிரகாமின் மடியிலே சார்ந்து இருக்கிற இந்த லாசரு. ఇప్పుడు అర్థం అవుతుందా? புரிகிறதா? ఇద్దరు చనిపోయారు. இரண்டு பேரும் மரித்தார்கள். ఎవరు? ధనికుడు, దరిద్రుడు. ஐஸ்வர்யவான் மரித்தார், தரித்திரன் மரித்தார். ఇద్దరు సమాధి చేయబడ్డారు. இரண்டு பேரும் అడకం பண்ணப்பட்டார்கள். అయిపోలేదు పని, அதோட கூட முடிந்து விடவில்லை. నిత్యత్వమైన కార్యం బయలుదేరింది. நித்தியத்துவத்திற்குண்டான காரியங்கள் வெளிப்பட்டது. ఒకరు ఎక్కడ ఉన్నారు? ஒருவர் எங்கே இருக்கிறார்? ఎక్కడున్నారు? எங்கே இருக்கிறார்? నిత్యత్వమైనటువంటి దేవుని సన్నిధిలో అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకొని లాజరున్నాడు. நித்தியமான தேவனுடைய சமூகத்திலே ஆபிரகாமின் மடியிலே சார்ந்து கொண்டு இளைப்பாறிக் கொண்டிருக்கிறார் இந்த லாசரு. காரணம் అతడు క్రీస్తునందు మరణించినాడు. அவர் கிறிஸ்துவுக்குள்ளாக மரித்தார். కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాడు. அவர் தேவனுடைய சமூகத்திலே இருக்கிறார். రెండో వ్యక్తి, இரண்டாவது நபர் క్రీస్తును దూరపరిచాడు. கிறிஸ்துவை தூரமாக வைத்தார். రక్షణ సువార్తను అలక్ష్యపడ్డాడు. ரட்சிப்பின் சுவிசேஷத்தை அலட்சியம் பண்ணினார். లోక ఆధిక్యతను ఇష్టపడ్డాడు. உலகத்தினுடைய சுகபோகங்களை விரும்புகிறவராய் இருந்தார். పాపములో మరణించాడు. பாவத்திலே மரித்த நபராய் இருக்கிறார். గుండములో ఆవేదన పడుతున్నాడు. அக்கினி குண்டத்திலே போடப்பட்டவராய் அவர் வேதனையுற்றவராய் காணப்படுகிறார். ఆవేదన என்ன அந்த வேதனை? என்னிடத்துல ஒன்றுமில்லை, ஒரு 10 ரூபாய் கிடைக்குமா? అంకుల్ నన్ను అడుగుతున్నాడు. அங்கிள் என்னை கேட்டு
ఎట్లా అడిగినా పర్వాలే. இவ்விதமாய் கேட்டாலும் பரவாயில்லை. అయ్యా అబ్రహమా, ஐயா ஆபிரகாமே, నీ దగ్గర ఉన్నాడే, உங்களிடத்துல இருக்கிறாரே, మరణమైన తర్వాత కూడా లేచాడే, மரணித்த பிறகும் உயிர் தெழுந்திருக்கிறாரே, నేను వచ్చి ఇక్కడ అల్లాడుతున్నానే, இதோ நான் இங்கே நரகத்திலே அல்லாடி கொண்டிருக்கிறேனே, అతన్ని కాస్త పంపయ్యా. அந்த லாசரை கொஞ்சம் என்னிடத்திலே அனுப்பும். ప్రార్థన చేస్తున్నాడు. இவ்விதமாய் ஜெபிக்கிறார் பரலோகத்தில். யாரிடத்திலே? ఎవరు నిత్యత్వంలో, நித்தியத்துவத்தை பார்த்து నిత్య ஜெபிக்கிறார். నరకంలో ఉండి అడుగుతున్నాడు. நித்திய நரகத்திலிருந்து அந்த பரலோக ராஜ்யத்தை பார்த்து கேட்கிறார். తట్టుకోలేక అడుగుతున్నాడు. அவர் தாகத்தை பொறுத்துக் கொள்ள முடியாதபடிக்கு கேட்கிறார். సత్యాన్ని నేను గమనించినప్పుడు பாருங்கள், அந்த சத்தியத்தை கவனிக்கும் போது భూమి మీద లాజరు భిక్ష అడుక్కొని బ్రతికాడు. பூமியிலே லாசரு பிச்சை கேட்டுக்கொண்டு வாழ்ந்தவராயிருக்கிறார். దాని యొక్క ధనికుడు ஆனால் இந்த ஐஸ்வர்யவான் నిత్యత్వంలో భిక్ష అడుక్కుంటున్నాడు. நித்தியத்துவத்திற்கு போய் பிச்சை கேட்கிற நபராய் மாறினார். ఆహారం కొరకు భిక్ష అడిగాడు. லாசரு ஆகாரத்திற்காக பிச்சை கேட்கிறார். అయితే ఈ యొక్క దరిద్రుడు, ஆனால் இந்த தரித்திரன், ఈ యొక్క ధనవంతుడు, இந்த ஐஸ்வர்யவான் என்ன செய்கிறார்? మరి ఎంతో హుందాగా బ్రతికిన వాడు எவ்வளவோ அங்கே உல்லாசமாக வாழ்ந்த நபர். ఇప్పుడు వాడికి ఏం కావాలా? இப்பொழுது அவருக்கு என்ன வேண்டும்? నీళ్లు కావాలా? தண்ணீர் வேண்டும். ఎన్ని எவ்வளவு வேண்டும் தண்ணீர்? గ్లాస్ నీళ్ళు ఇమ్మని అడగల. ஒரு டம்ளர் முழுவதுமாக தண்ணீர் வேண்டும் என்று கேட்கவில்லை. లాజరును పంపు, லாசரை అனுப்பும். ఆయన ఒక వేలు ముంచి ஒரு விரலினாலே தண்ணீரை எடுத்து, నా దగ్గర గ్లాసు లేదు మీకు ప్రాక్టికల్ గా చూపించడానికి, உங்களிடத்திலே காண்பிக்க முடியாத இடத்துல கிளாஸ் இல்லை. ఆ నీళ్లు గ్లాసులో వేలు ముంచి அந்த தண்ணீரிலே விரலை வைத்து, చెయ్యి కాదు கை அல்ல, వేలు விரல், తీస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి? எவ்வளவு தண்ணீர் வரும்? నాకు తెలియదు, మీరు చెప్పండి. మేమేడు చెప్పాము, మాకు నిద్ర వస్తుంటే పోవద్దు. ఆత్మీయమైన నిద్ర పిశాచి తప్పకుండా తెస్తుంది, నాకు బాగా తెలుసు. ஆயாலே ஆவிக்குரிய ரீதியிலே நமக்கு தூக்கம் வரும். சாத்தானானவன் அதை கொண்டு வருவான், நமக்கு நன்றாக தெரியும். అదేలే నువ్వు చెప్తుంటే మాకు దోలబడినట్టుంటే சொல்லும் பொழுது ஏதோ தாலாட்டு பாடுறது போல இருக்கு. తాళాటు పాడలా, நான் தாலாட்டு பாடவில்லை. ఇచ్చి సత్యాన్ని ప్రభు చెప్పమని మీద చెప్తున్నా. தேவன் சொன்ன சத்தியத்தை உங்களிடத்திலே சொல்லுகிறேன். ఏమంది? ఒక్క నీళ్ళు, ఒక్క బొట్టు ஒரு சொட்டுக்காக அவர் ఆ எதிர்பார்க்கிறார். బొట్టు నా నాలుక మీద వేస్తే அந்த చాలు. ஒரு சொட்டு தண்ணீரின் நாக்கின் மேல் போட்டால் போதும். నిత్యత్వంలో ఒకటి భిక్షకుడు, நித்தியத்துவத்திலே ஒருவர் பிச்சை கேட்கிறவராயிருக்கிறார். లోకంలో లాజరు భిక్షకుడు. ஆனால் உலகத்திலே இருக்கும்போது லாசரு பிச்சைக்காரராக ఒక இருந்தார். చిన్న ప్రశ్న మీ ముందు, ஒரு சிறிய கேள்வி, జవాబు మీదే. பதில் உங்களுடையதுதான். ఈ ఇద్దరు భిక్షకుల్లో ఎవరు గొప్ప భిక్షకుడు? இந்த இரண்டு பிச்சைக்காரரிலே யார் உன்னதமான பிச்சைக்காரர்? ఎవరు? யார்? ఎవరు? బాబా చక్కగా చెప్తున్నాడు, మర్చిపోయినా కూడా. ధనవంతుడు ఎంత గొప్ప భిక్షకుడు? அவர் எவ்வளவு பெரிய பிச்சைக்காரர்? కన్నీటి బొట్టు, ஒரு சொட்டு தண்ணி. ఎందుకు ప్రభు ఈ సత్యాన్ని మనకి మధ్యాహ్న సమయంలో బయలుపరిచాడు? ஏன் இந்த சத்தியத்தை தேவன் இந்த மதியான வேளையிலே நமக்கு வெளிப்படுத்துகிறார்? ప్రియ సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரி, ప్రియ శ్రోత, பெரிய சகோதரமே சகோதரி, ఎవరి యొక్క వర్తమానం వింటున్నారు? யாருடைய வார்த்தையை கேட்கிறீர்கள்? ఇది నా స్వరం కాదు, దేవుని యొక్క స్వరం. இது என்னுடைய சத்தம் அல்ல, தேவனுடைய சத்தம். ఒక దినం, ஒரு நாள் ఈ లోకమును విడిచిన తరువాత, இந்த உலகத்தை நாம் விட்ட பிறகு నిత్యత్వములో நித்தியத்துவத்திலே ఇలాంటి భిక్షమడిగేటువంటి పరిస్థితిలో, పరితాప పరిస్థితిలో ఉండకూడదని ప్రభు இந்த ఇష్టపడుతున్నాడు. விதமான பிச்சை கேட்கிற நிலைமையிலே, பரிதாபமான நிலைமையிலே, வேதனையுற்ற நிலைமையிலே நாம் இருக்கக்கூடாது என்று தேவன் விரும்புகிறார். ఇప్పుడు అడిగాడు, இப்பொழுது கேட்கிறார், ప్రార్థన చేశాడు. ஜெபிக்கிறார். ఏమని? என்னவென்று? ఏం కావాలని చేశాడు? என்ன வேண்டும் என்று మనం ఏమేమో కావాలని நாம் చేస్తాం. என்னென்ன காரியங்களையோ கேட்கிறோம். ఒక్క బొట్టు నీళ్ళు అయ్యా ஒரு சொட்டு தண்ணீர் ஐயா ఇచ్చాడా? கொடுத்தாரா? ఇచ్చాడా? கொடுத்தாரா? ఆ ప్రార్థన అంగీకరించబడలేదు. அந்த ஜெபமானது கேட்கப்படவில்லை. రెండవది, இரண்டாவதாக, ఈ వాక్యం వచ్చిన తర్వాత మీరు చదువుకోండి. கர்த்தருடைய வார்த்தையை பிறகு நீங்கள் வீட்டிற்கு போய் வாசியுங்கள். చాలా చక్కగా అతను 2వ అధ్యాయం నేను అడిగినప్పుడు ఎలా చూశానంటే, మొట్టమొదట నీటి బొట్టును అడిగాడు. முதலாவதாக அவர் ஒரு சொட்டு தண்ணீருக்காக விண்ணப்பம் பண்ணினா. 27వ వచనం చదవండి ఎవరైనా. 27வது வசனம். అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. చాలు.
ఇప్పుడు ఏం చేశాడు? இப்பொழுது என்ன செய்கிறார்? మొట్టమొదటి దప్పి కొరకి முதலாவதாக அவர் ஒரு சொட்டு தண்ணீருக்காக கேட்கிறார். అతను బాగా జ్ఞాపక శక్తి ఉంది. அவருக்கு ஞாபக சக்தி இருக்கிறது. నా కళ్ళజోడు ఉంటేనే కాదు నాకు అక్షరాలు కనపడవు. நான் என்னுடைய கண்களினாலே பார்க்கவில்லை என்றால் எனக்கு ஒன்றும் தெரியாது. ஞாபகம் இருக்கா? నిత్యత్వంలో కళ్ళజోడు అవసరం లేదు. அந்த நித்தியத்துவத்திலே கண்கள் அவசியம் இல்லை. జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. ஞாபக சக்தி மிகவும் நன்றாக இருக்கும். ఎందుకు ఇస్తారు జ్ఞాపక శక్తి? ஏன் கொடுப்பார் ஞாபக சக்தி? నిత్యత్వాన్ని అనుభవించడానికి, నిత్యత్వத்தை అనుభవించుம்படியாக. లాజరును గుర్తుపట్టాడు, లాజరును గుర్తుపట్టాడు, లాజరుவை நினைவு கூர்ந்தார், ஆபிரகாமையும் நினைவு கூறுகிறார். కాబట్టి అడిగాడు, அது நிமித்தமாய் கேட்கிறார், ஒரு சொட்டு தண்ணீர் లేదు, இல்லை, ఇక్కడి నుంచి అక్కడికి రావటానికి లేదు, இங்கே இருந்து அங்கே வர முடியாது. రెండవది ఏం చేశాడు? இரண்டாவதாக என்ன செய்தார்? ஐயா ஐயா సరే అది లేకపోయింది, எனக்கு தண்ணீர் கிடைக்காவிட்டால் பரவாயில்லை, ఇలాగే ఎడుతుంటా, நான் இவ்விதமாகவே அழுது கொண்டிருக்கிறேன், நான் இவ்விதமாகவே வேதனையோட கூட இருக்க ஆயத்தம், పర్వాలేదు, కష్టపడ్డా పర్వాలా, நான் கஷ்டப்பட்டாலும் பரவாயில்லை, అయ్యా ஆனால் ஆண்டவரே నేను విడిచిపెట్టి వచ్చేనే, நான் விட்டு வந்திருக்கிறேனே, எங்கே? అనిత్యత్వం, அங்கே అనిత్యమైన లోకం, நித்தியமற்ற உலகம். కాబట్టి ఇప్పుడు నిత్య నరకంలో ఉన్న ఏడుస్తున్నా, நித்திய நரகத்திலே உட்கார்ந்து நான் அழுது கொண்டிருக்கிறேன். కాబట్టి అనిత్యమైన లోకంలో அந்த நித்தியமற்ற உலகத்திலே నాకు எனக்கு ఎంతమంది సహోదరులు? எத்தனை பேர் சகோதரர்கள்? 5 பேர் சகோதரர்கள். అయితే ఏమయ్యా, இருந்தால் என்ன? వాళ్ళు ఏడుకు రాకూడదయ్యా, அவர்கள் இங்கே வரக்கூடாது. ఈ లోకంలో ఉన్నప్పుడు இந்த உலகத்தில் இருக்கும்போது ఒకటి ఎడమకు, రెండోడు ఎడమకు, ஒருவர் வலதுபுறம் இருக்கிறார், இன்னொரு இடதுபுறம் இருக்கிறார். ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనలో? இத்தனை பேர், இவ்விதமாய் எத்தனை பேர் இருக்கிறோம்? తలకాయ ఉంచుకోవటం, நாம் தலை குனிந்து கொள்ளுகிறோம், దూరం అయిపోవటం, தூரமாகிறோம், సొంతోడు తెలియదు, சொந்தக்காரன் தெரியாது, దగ్గరోడు తెలియదు, அக்கம் பக்கத்தினர் தெரியாது, అహంభావం, அகம்பாவம். ఇప్పుడు இப்பொழுது ఏం కావాలా? என்ன வேண்டும்? మారు మనసుకోవాలి, மனம் திரும்புதல் வேண்டும். అక్కడ వాళ్ళు ఇండియాకి రాకూడదు, அங்கே இருக்கிறவர்கள் இங்கே வரக்கூடாது. ప్రేమ ఈ లోకంలో ఉంటే, அவர்கள் உலகத்தில் இருக்கும்போதே அந்த மாதிரி அன்பு இந்த உலகத்தில் இருக்கும் போது இருந்தா, அந்த மாதிரி அன்பு இந்த பூலோகத்திலே அவர்கள் இருக்கும் என்று சொன்னால் లేదు, இல்லை. నిత్య నరకములో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. நித்திய நரகத்திலே தேவன் நினைவு போட்டுகிறார். అలాంటి పరిస్థితికి, అలాంటి చోటుకి వెళ్ళక ముందే ప్రభు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ஆகையாலே அவிதமான இடத்திற்கு போவதற்கு முன்பதாகவே தேவன் நமக்கு நினைவு பூட்டுகிறார். నాడకెళ్ళద్దు అని నాకేం చేయాలి? వాళ్ళు ఎడికి రావాలా? రాకూడదు, அவர்கள் இங்கே வர வேண்டாம். కాబట్టి ఎవరైనా ఒకరిని ఆడ పంపయ్యా, யாரையாவது நீர் இங்கே அனுப்பும். ఎవరిని పంపన్నాడు? யாரை அனுப்ப சொல்லுகிறார்? చనిపోయిన తర్వాత బతికేరే, அங்கே மரித்த பிறகு அவர்கள் பிழைத்தார்களே, వాళ్ళని ఒకరిని పంపితే அவர்களிலே ஒருவரை அனுப்பினால் వాళ్ళు మారు அவர்கள் மனம் திரும்புவார்கள். అప్పుడు ఏమన్నాడు సబ్రా? அப்பொழுது என்ன சொன்னார் தெரியுமா? అయ్యా ஐயா, అక్కడ ఉన్నారు దీర్ఘదర్శి ప్రవక్తలు ఉన్నారు, அங்கே தீர்க்கதரிசிகளும் இருக்கிறார்கள், సత్యవాక్యాన్ని బోధించేవాళ్ళు ఉన్నారు, சத்திய வார்த்தையை போதிக்கிறவர்கள் இருக்கிறார்கள், సంఘము ఉన్నది, அங்கே சபை இருக்கிறது. వాళ్ళు చెబితేనే వినకపోతే, அவர்கள் சொல்லும் போதே கேட்காவிட்டால் మరి ఇక్కడి నుంచి పోయి ఎవడు చెప్తుంటాడు? இங்கிருந்து போகிறவர்கள் சொன்னால் என்ன கேட்பார்கள்? కాబట్టి అది కూడా ఏమైంది? அந்த விண்ணப்பமும் கூட ఆ విన్నపం కూడా கேட்கப்படவில்லை. కాబట్టి ప్రియులారా, அதில் பிரியமானவர்களே, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, இந்த வார்த்தையை கவனிக்கும் போது అదే లూకాసు వార్త 16:31 ఈ సత్యాన్ని మనం చూడొచ్చు. 31வது வசனத்திலே அந்த வார்த்தையை நாம் பார்க்கிறோம். కాబట్టి నేను మారు మనసు కొరకై ప్రార్థన చేశాడు. மனம் திரும்புதலுக்காக ஜெபிக்கிறார். కాబట్టి ప్రియులారా, பிரியமானவர்களே, ఎందుకంటే ஏனென்றால் పాపం వలన అతను ఎక్కడున్నాడు? నిత్య నరకం. பாவத்தினாலே நரகத்தில் இருக்கிறார். పాపం ఎలాంటిది? பாவம் எப்பேற்பட்டது? ఎలాంటిది? எப்பேற்பட்டது? నిత్యత్వానికి అది కూడా నడిపిస్తుంది, நித்தியத்துவத்திற்கு அதுவும் நடத்தும். దైవాక్యం చెప్తుంది, கர்த்தருடைய வார்த்தை சொல்லுகிறது, నీ పాపములు నిన్ను పట్టుకుని, உடைய பாவங்களே உன்னை பிடிக்கும், నీ పాపము నీ మీద సాక్ష్యం చెప్తాయి, உடைய பாவமே உனக்கு விரோதமாக சாட்சி கொடுக்கும். న్యాయ తీర్పులో ఇంకొకరు వచ్చి మన మీద సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. நியாய தீர்ப்பிலே வேறொருவர் வந்து நமக்கு சாட்சி கொடுக்க வேண்டிய அவசியம் இல்லை. అలాంటి దుస్థితి మన జీవితంలో ఏర్పడక ముందే, அவ்விதமான சூழ்நிலை நமக்கு வருவதற்கு முன்பதாகவே, అనిత్యమైనటువంటి లోకాన్ని విడిచి నిత్యత్వానికి మనం వెళ్ళక ముందే, நித்தியமற்ற உலகத்தை விட்டு நாம் அங்கே நித்தியத்துவத்திற்குள்ளாக போவதற்கு முன்பதாகவே మారు మనసు పొందాలని, மனம் திரும்ப வேண்டும் என்று சொல்லி, ఒకటి ఈ లోకాన్ని విడిస్తే ప్రభువులో మనం ఈ లోకాన్ని విడవాలని ప్రభు కోరుతున్నాడు. ஒரு நாள் இந்த உலகத்தை விடும் பொழுது கர்த்தருக்குள் நித்திரை அடைய வேண்டும் என்று சொல்லி தேவன் விரும்புகிறார். మనం గమనిస్తే கர்த்தருடைய வார்த்தை
வசனத்தை நாம் கவனிக்கும் போது చాలా చక్కగా ఈ సంఖ్యలని కూడా నేను గమనించగలిగాను. மிகவும் அழகாக இந்த வார்த்தைகளை பார்க்க முடிகிறது. కాబట్టి ఉన్నటువంటి యొక్క ప్రార్థన దేవుడు ஆகவே இந்த அவருடைய ஜெபத்தை தேவன் கேட்கவில்லை. ఎందువల్ల చెప్పండి? ஏன் கேட்கவில்லை? మన దేవుడు ఎలాంటి వాడు? நம்முடைய தேவன் எப்பேற்பட்டவர்? ప్రార్థన ஜெபத்தை கேட்கிறார். ఆలకించేవాడు. మరి ఆలకించేవాడు ఎందుకు ఆలకించాడు? அவர் ஏன் கேட்கவில்லை அந்த ஜெபத்தை? కాబట్టి ప్రార్థన చేసేటువంటి సమయాన్ని విడిచిపెట్టాడు. அங்கே ஜெபம் செய்கிற நேரத்தை அவர் விட்டு விட்டார். ఎంతమంది దేవుని బిడ్డలు బోధించుంటారు? అసలు எத்தனை பேர் தேவனுடைய பிள்ளைகள் போதித்திருப்பார்கள்? దేవుని ఎరగినోడు కాదు. அவர் தேவனை அறியாதவர் அல்ல. దేవుని ఎరగినోడైతే అబ్రహాన్ని పిలుస్తాడా? தேவனை அறியாதவராயிருந்தால் ஆபிரகாமை அழைத்திருக்க முடியுமா? దేవుని ఎరగినోడైతే, தேவனை அறியாதிருந்தால், అయ్యా నా సహోదరులు ఈ నరకానికి రాకూడదు, వాళ్ళకి మారు మనసు కావాలని అడుగుతాడా? என்னுடைய சகோதரர்கள் இந்த நகரத்துக்கு வரக்கூடாது என்று சொல்லி அவர்களுக்கு மனம் திரும்புதல் வேண்டும் என்று சொல்லி விண்ணப்பித்திருக்க முடியுமா? కాబట్టి ప్రియులారా, அதில் பிரியமானவர்களே, ఇది మన యొక్క జాగ్రత్త కొరకే ప్రభు యొక్క సత్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. அதில் நம்முடைய ஜாக்கிரதை நிமித்தமாக இந்த சத்தியத்தை தேவன் நமக்கு நினைவூட்டுகிறார். కాబట్టి ఏం కావాలండి? அதில் நமக்கு என்ன வேண்டும்? ఒక్కదేనా? ஒரு நாள் ఈ లోకాన్ని మనం இந்த உலகத்தை விடும்போது ఎక్కడ సన్నిధిలో మనం கர்த்தருடைய சமூகத்திலே நாம் இருக்க வேண்டும். ఒక వాక్యాన్ని చదవండి. ஒரு வசனத்தை வாசியுங்கள். కీర్తన గ్రంథం சங்கீதங்களின் புஸ்தகம் 17వ అధ్యాయం 17ஆம் அதிகாரம் 15వ వచనం. 15வது வசனம். కీర్తనలో 17 17ஆம் சங்கீதம் 15வது வசனம். நானோ நீதியில் உம்முடைய முகத்தை தரிசிப்பேன், நான் விழிக்கும் போது உமது சாயலால் திருப்தியாவேன். పోదమ్మా, నేను మేల్కొన్నప్పుడు ఎక్కడ? దేవుని సన్నిధిలో నేను కళ్ళు తెరుస్తాను. நானும் நீதியில் உம்முடைய முகத்தை தரிசிப்பேன், நான் விழித்திருக்கும் போது உமது சாயலால் திருப்தியாவேன். పేరు దాసు ఇలాంటి నిశ్చితంతో ఈ యొక్క లోకాన్ని విడిచాడు. அதில் பெரிய சகோதரன் பீட்டர்தாசன் இந்த விதமான நிச்சயத்தோட கூட இந்த பூலோகத்தை விட்டிருக்கிறார். విశ్వాస పరుగును ముట్టించుకొని விசுவாசத்தின் ஓட்டத்தை அவர் முடித்திருக்கிறார். కాబట్టి అట్టి బిడ్డ యొక్క జ్ఞాపకాన్ని మనం చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. அவ்விதமான அவருடைய அனுபவத்தை நாம் நினைவு கூறும்போது நமக்கும் தேவன் இந்த காரியங்களை நினைவு கூட்டுகிறார். இந்த சூழ்நிலை ఒక దినం లోకాన్ని ஒரு நாள் நாம் இந்த உலகத்தை விட்டுவிட வேண்டும். ఎక్కడ ఉంటావు? எங்கே இருப்போம்? నిత్య నరకంలో ఉంటావా? நித்திய நரகத்தில் இருப்போமா? లేకపోతే నిత్యమైన పరలోకంలో ఉంటావా? அல்லது நித்தியமான பரலோகத்தில் இருப்போமா? ఒకటి రెండింటికి ఏదో ఒక చోట. రెండు నిత్యమైనవే, இரண்டும் நித்தியமானவைகள் தான். ఒకటి ఆకలి తప్పులు లేనటువంటి రాజ్యం, ஒன்று பசியும் தாகமும் இல்லாத இடம், వ్యాధి బాధలు లేనటువంటి வியாதியும் கவலையும் இல்லாத இடம், కన్నీరు లేనటువంటి கண்ணீர் இல்லாத இடம், నిత్య రాజ్యం. அது நித்திய ராஜ்யம். మరొకటి இன்னொன்று ఏడ్పు పళ్ళు కొరుకుతుండేటువంటి నిత్య నరకం, అగ్నిగుండం, అగ్ని ఆవదు, పురుగు చావదు. அழுகையும் பற்கடிப்பும் இருக்கிற இடம், அக்கினி அவியாது புழு சாகாது, நித்திய வேதனையோடைய இடம். ఇక్కడ ఏది తెలియని వాళ్ళు అగ్నిలో ఈత కొడుతూ ఉండాలి. இங்கே நீச்சல் தெரியாதவர்களுக்கும் கூட அங்கே போய் அக்கினியிலே நீச்சல் அடிக்க வேண்டும். ఈ రెండు இந்த இரண்டு காரணம். కోరుకుంటారు. எதை விரும்புவோம்? எதை விரும்புவோம்? ఏ మార్గం వెళ్తాం? எந்த வழியை நாம் விரும்புவோம்? నేను వచ్చేటప్పుడు நான் வரும்போது ఇక్కడ భాస్కర్ నన్ను కార్లో తీసుకొచ్చాడు. சகோதரன் பாஸ்கர் என்னை காரில் அழைத்து கொண்டு வந்தார். కానీ వచ్చే మార్గాన్ని వచ్చేటప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తున్నాను. தேவன் எனக்கு ஒரு காரியத்தை அப்பொழுது நினைவு கூட்டினார். నేను పొడుచులో వచ్చేటప్పుడు ఎప్పుడు ఒక వేరే మార్గంలో వచ్చేవాడు. பொழிச்சலூர் வரும்போது வேறே வழியிலே வருகிறவன். కానీ ఎవరు చూసి చాలా షార్ట్ కట్గా ఉంది. இதனாலே வந்தது மிகவும் குறுகிய வழி. కానీ ఆ దారి ఎప్పుడంటే ఒకసారి పేటదాసు నన్ను బండి తీసుకొచ్చి గుర్తించింది. ஒரு முறை சகோதரன் பீட்டர்தாசன் என்னை அந்த வழியிலே கொண்டு போனது படி எனக்கு ஞாபகம் இருக்கிறது. సరే, ఏ దారి అనేది కాదు, அது என்ன వழியா இருந்தாலும், అది ఏ దారి అంటే కొంతమంది ఇది గోదావరి అంటారు. ఏ దారి అంటే ఇది గోదావరి అన్నాడు ఒక ఆయన నాకు. సరే, ఓకే. ఒకటి దారులు చాలా ఉన్నాయి, రోడ్లు చాలా ఉన్నాయి బాబు. வழிகள் அநேகம் இருக்கிறது. అన్ని రోడ్లు எல்லா வழிகளும் అన్ని రోడ్లు ఢిల్లీ పోతాయా? எல்லா வழிகளும் டெல்லி போகுமா? అన్ని రోడ్లు లేకపోతే బాంబే పోతాయా? எல்லா வழியும் பாம்பே போகுமா? అంత దూరం బాబు ఛార్జీలు ఎక్కువ అవుతాయి. அவ்வளோ தூரம் போனால் செலவு அதிகமாகும். కానీ తామరమే ఎక్కున్నాం, అన్ని రోడ్లు తామరం పోతాయా? தாம்பரம் போக வேண்டுமென்றால் எந்த வழியில் வேண்டுமானாலும் போகலாமா? కారుకి ఇటు చేడుతూ తామరం పోతా. கார் ஏறி நாம் அங்கே வலதுபுறம் சென்றால் தாம்பரம் போகுமா? కాబట్టి నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే அதில் நித்திய ராஜ்யத்திற்கு போக வேண்டும் என்றால் ఒకే ఒక మార్గం, ஒரே ஒரு வழி, ఒకే ఒక రోడ్డు. ஒரே ஒரு வழி. అది ఎవరు చెప్పారు? அது யார் சொன்னா? రక్షకుడు.
ரட்சகர் சொன்னார், నిన్ను నన్ను ప్రేమించి உங்களையும் என்னையும் நேசித்து నీతిపరుడిగా நீதிபரராக నీతివంతుని జ్ఞాపకం చేసుకున్నది ఆశీర్వాదం అని చెప్పినటువంటి దేవుడు அங்கே நீதிமானை நினைவு கூறுதல் ஆசீர்வாதம் என்று சொல்லி நமக்கு நினைவூட்டுகிற அந்த ఏం தேவன் చెప్పాడు? என்ன சொல்லுகிறார்? నేనే நானே வழி, நானே నా வழி, ద్వారా తప్ప ఎన్నాళ్ళు என்று పరలోకానికి తండ్రి దగ్గరికి ఎవడూ రాడు. என்னால் என்று ஒருவனும் பிதாவிடத்திலே சேர முடியாது என்று சொல்லுகிறான். ప్రియ సహోదరి సహోదరు, பிரியமான சகோதரனே சகோதரியே, నువ్వు ఏ దారిలో ఉన్నావు எங்கே இருக்கிறாய்? గుర్తుపెట్టుకో. நாம் நினைவு கூறலாம். నిత్యత్వానికి వెళ్ళాలి, நித்தியத்துவத்திற்குள் போக வேண்டும், పరలోకానికి వెళ్ళాలి. பரலோகத்திற்கு போக வேண்டும் என்றால் ఒకే మార్గం, ஒரே வழி యేసు ప్రభు. இயேசு கிறிஸ்துவான. యేసు ప్రభు నీకు సొంత రక్షకుని అంగీకరించు. இயேசு கிறிஸ்துவானவரை சொந்த ரட்சகராக అప్పుడు ஏற்றுக்கொள்ளுங்கள். ఒకటి నీ లోకాన్ని విడిచినప్పుడు ప్రభువులో నువ్వు నిద్రిస్తావు, அப்பொழுது ஒரு நாள் நாம் இந்த பூலோகத்தை விடும் பொழுது கர்த்தருக்குள் நாம் நித்திரை அடைவோம், పరలోకంలో మేల్కొంటావు. பரலோகத்திலே நாம் விழித்திருப்போம். కాబట్టి దైవాక్యాన్ని మనం చూస్తే வசனத்தை பார்க்கும்போது మరి మన ఈ లోకంలో యాత్రికులు పరదేశులు இந்த உலகத்திலே நாம் அங்கே பரதேசியானவர்களாக இருக்கிறோம். నిలవడమైన யாத்திரிகர்களாய். పట్టణం ఇక్కడికి లేదు. நாம் நிலையுள்ள இந்த உலகம் இந்த பூலோகத்தில் இல்லை. நமக்கு బిడ్డ నీ ఈ పట్టణాన్ని విడిచాడు, இந்த பட்டணத்தை சகோதரன் விட்டுவிட்டார், నిత్య పట్టణానికి వెళ్ళాడు. அவர் நித்திய பட்டணத்திற்கு போய்விட்டார். మనం ఒక దినం తప్పకుండా వెళ్ళాలి. நாமும் கூட ஒரு நாளிலே தவறாமல் போக வேண்டும். కాబట్టి ప్రభు మనకి ఈ చక్కటి మాటలు ఎంతవరకు మనకి బయలుపరచాడు. அதில் எவ்வளவு நேரமாக இந்த அழகான வார்த்தையை தேவன் நம்மோடு கூட பேசினார். దైవాక్యం చెప్తుంటే வசனம் என்ன சொல்லுகிறது? యెహెజ్కేలు గ్రంథం எசேக்கியேலின் புஸ்தகம் 18వ అధ్యాయం 18ஆம் அதிகாரம் 32వ వచనం. 32வது வசனம். యెహెజ్కేలు 18:32. எசேக்கியேல் 18:32. ఇశ్రాయేలీయులారా, మీరు మరణించుటను బట్టి నేను సంతోషించేవాడని కాను, మీరు మారు మనసు పొంది అప్పుడు మీరు బ్రతుకుతారు. மனம் திரும்புங்கள், அப்பொழுது பிழைப்பீர்கள், சாகிறவனுடைய சாவை நான் விரும்புகிறதில்லை என்று கர்த்தராகிய ஆண்டவர் சொல்லுகிறார். ప్రభు ఏమంటున్నాడు? ஆண்டவர் என்ன சொல்லுகிறார்? పాపములతో అపరాధములతో చచ్చిపోవటం నేను ఇష్టపడను, అది నాకు సంతోషం కాదు. பாவத்தினாலும் அக்கிரமத்தினாலும் மரித்து போவது எனக்கு பிரியமல்ல, அது எனக்கு தகுந்ததா இல்லை. మారు మనసు పొందు, மனம் திரும்புங்கள், అప్పుడు పరలోకం. அப்பொழுது பரலோகம். మరి నీ తీర్మానం உங்களுடைய தீர்மானம் என்ன? అంత నీ తీర్మానమే రాదు. எல்லாம் உங்களுடைய தீர்மானம் தான். అది నరకంలో ఉన్న వ్యక్తి మనకేం బోధిస్తున్నాడు? நரகத்தில் இருக்கிற நபர் என்ன போதிக்கிறார்? నిత్యత్వమైన పరలోకానికి రావాలంటే మారు మనస్సు అవసరం. நித்தியமான பரலோகத்திலே சேர வேண்டும் என்றால் மனம் திரும்புதல் அவசியம். కానీ లోకంలో మనకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, இந்த பூலோகத்திலே நமக்கு தேவை அதிகமாக இருக்கிறது. కానీ ముఖ్యమైన అవసరం முக்கியமான தேவை என்ன? మారు మనస్సు. மனம் திரும்புதல். ప్రభు సన్నిధికి వెళ్ళక ముందే తీర్మానం. கர்த்தருடைய சமூகத்திலிருந்து நாம் கடந்து போவதற்கு முன்பதாக நாம் தீர்மானித்துக் கொள்ளலாம். ఒకవేళ పరలోకానికి మార్గం ఏంటో, பரலோகத்தினுடைய வழி என்ன? అదే యేసు ప్రభుని మన బయటపరచాలి. அதுவே இயேசு கிறிஸ்துவானவர் என்று நாம் நமக்கு మన வெளிப்படுத்தப்படும். పాపం మనం ఒప్పుకుందాం, நம் பாவங்களை அறிக்கையிடலாம், ఆయన క్షమిస్తాడు. அவர் மன்னிப்பார். పరలోకంలో జీవ పుస్తకాలు మన పేరు రాస్తాడు. பரலோகத்திலே ஜீவ புஸ்தகத்திலே நம்முடைய பெயர் எழுதுவார். కాబట్టి నిన్నేం అడుగుతున్నాడు? நாம் என்ன கேட்கிறோம்? పోయిన ప్రియ బిడ్డ, பிரியமான சகோதரனே சகோதரி, నీ హృదయాన్ని నాకు உன்னுடைய